హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కేంద్ర బడ్జెట్ 2024-25కి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. సో దీనిలో మనకు బడ్జెట్లో ప్రస్తావించినటువంటి ముఖ్యమైనటువంటి పథకాలకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి పార్ట్ 1 కూడా చేసాం. ఇది పార్ట్ 2 వీడియో. దాంట్లో నేను ఫస్ట్ 25 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనిలో మరొక 30 క్వశ్చన్ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి అట్లీస్ట్ ఒక 5 వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో మీకు పార్ట్ 1కి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. మీకు కరెంట్ అఫైర్స్ 2024 అని చెప్పేసి ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే మీకు పార్ట్ 1కి సంబంధించిన వీడియో ఉంటుంది. లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ ఆఫర్స్ అనేది ఈ రోజుతోటి వీటికి సంబంధించినటువంటి వ్యాలిడిటీ అనేది కంప్లీట్ కాబోతుంది. ఈరోజు నైట్ 12 o'clock వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ ఆఫర్కి సంబంధించి ఇదే రోజు మనకు లాస్ట్ డే వ్యాలిడిటీ. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనిలో భాగంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇక్కడ మీకు గ్రూప్ 2కు సంబంధించినటువంటి 4 పేపర్స్, గ్రూప్ 3కి సంబంధించిన 3 పేపర్స్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా 199కి అందిస్తున్నాం. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రిలిమ్స్ మెయిన్స్ కంప్లీట్ కోర్స్ను కూడా 199 రూపీస్కి అందిస్తున్నాం. అంటే సపరేట్ కోర్సెస్ ఇవి. అండ్ దాంతోపాటుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2 సంబంధించి 199కి అందిస్తున్నాం. టెట్కమ్ డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన కోర్స్ కూడా 199కే ఉంది. ఇంకా అవే కాకుండా సబ్జెక్ట్ వైజ్గా కూడా టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు 2 పాయింట్స్ ఉన్నాయి. దీనిలో ఏవి సరి అయినవో గుర్తించండి. సో ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీరు ఓన్గా వీడియోని పాజ్ చేసుకుని దానికి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీ లైక్ చేయండి. మనం పార్ట్ 1 వీడియో కనుక చూసినట్లయితే ఒక 15,000 వ్యూస్ దాకా రావడం జరిగింది ఇప్పటివరకు. దానికి అట్లీస్ట్ ఒక 1,000 లైక్స్ కూడా రాలేదు. నేను చాలా వర్క్ చేసి దాదాపు ఒక 1 వీక్ వర్క్ చేసి వీటిని చదివి మీకు కంప్లీట్గా క్వశ్చన్ రూపంలో వీటిని మార్చి మీకు అందించడం జరుగుతుంది. అంటే గత ప్రీవియస్ పేపర్స్ను కూడా నేను చూశాను. బడ్జెట్ సంబంధించి ఎట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారనేది కూడా చూసి సో ఆ రకంగా మీకు క్వశ్చన్స్ అందించడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. జస్ట్ లిస్ట్ ఒక్క సింగిల్ లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఏవి సరి అయినవో గుర్తించండి. సో ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీరు ఓన్గా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. నేను ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మనం పార్ట్ 1 వీడియో కనుక చూసినట్లయితే ఇప్పటివరకు ఒక 15,000 వ్యూస్ దాకా వచ్చినాయి. అట్లీస్ట్ 1,000 లైక్స్ కూడా రాలేదు. కంపల్సరీ లైక్ చేయండి. గత 1 వీక్ నుంచి నేను ఈ బడ్జెట్ సంబంధించిన కంప్లీట్ అంశాలు చదివి క్వశ్చన్స్ రూపంలో వీటిని మార్చి మీకు అందించడం జరుగుతుంది. నేను గత పేపర్స్ కూడా పరిశీలించి క్వశ్చన్స్లు ఏ విధంగా రావడానికి ఫ్రెండ్స్, వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఏవి సరి అయినవో గుర్తించండి. ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీరు వీడియోను పాజ్ చేసుకొని దానికి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ప్రతిదీ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. లాస్ట్ వీడియో దాదాపు ఒక 15,000 వ్యూస్ అయితే రావడం జరిగింది ఇప్పటివరకు. అట్లీస్ట్ 1,000 లైక్స్ కూడా చేయలేదు. నేను గత 1 వీక్ నుంచి నేను బడ్జెట్ చదివి సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయనే కోణంలో దాన్ని చదివి ఫ్రెండ్స్, వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఏవి సరి అయినవో గుర్తించండి. ప్రతి క్వశ్చన్కు సంబంధించి మీరు వీడియోను పాజ్ చేసుకుని దానికి ఓన్గా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో లాస్ట్ వీడియోకి ఇప్పటివరకు ఒక 15,000 వ్యూస్ వచ్చాయి. అట్లీస్ట్ 1,000 లైక్స్ కూడా రాలేదు. కంపల్సరీ లైక్ చేయండి. నేను దాదాపు ఒక 1 వీక్ నేను ఈ బడ్జెట్ కంప్లీట్గా చదివి దీనిలో ఉన్నటువంటి అంశాలను క్వశ్చన్ రూపంలో ఏ విధంగా అడగవచ్చు అనేటువంటి
కోణంలో ఆలోచించి దాదాపు ఒక 50 నుంచి 55 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ మరిన్ని వీడియో చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. చాలామంది అభ్యర్థులు ఇంకా సర్వేకి సంబంధించి కావచ్చు అండ్ ఎకానమీకి సంబంధించిన వీడియోస్ కూడా చేయమంటున్నారు. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. మీరు లైక్ చేసి అట్లీస్ట్ ఒక 5 నుంచి 10 వాట్సాప్ గ్రూప్లోకి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే నేను మరిన్ని వీడియోస్ మీకు ఫ్రీగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. లైక్ చేసి మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి మనం ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే 2024-25 కేంద్ర బడ్జెట్లో 2 లక్షల కోట్ల కేటాయింపుతో 5 పథకాలతో కూడినటువంటి పీఎం ప్యాకేజ్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అని చెప్పేసి అంటున్నాడు ఫస్ట్ పాయింట్. సెకండ్ చూసినట్లయితే పీఎం ప్యాకేజ్ యొక్క లక్ష్యం కనుక చూసినట్లయితే 2 సంవత్సరాలలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి నైపుణ్యత అవకాశాలు కల్పించడం అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో మనం సరైనవి గుర్తించాలి. ముఖ్యంగా ఈ వీడియోలో నేను స్కీమ్స్ గురించి అంటే మనకు బడ్జెట్లో ప్రస్తావించినటువంటి పథకాలు ఏంటి, దానిపైన క్వశ్చన్స్ అడిగితే ఏ రకంగా అడగవచ్చు అనేది ఈ వీడియోలో మనం ఎక్కువ క్వశ్చన్స్ అయితే చూస్తాం. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్. మనకు పీఎం ప్యాకేజ్ నుంచి కంపల్సరీ 1 లేదా 2 బిట్స్ రావచ్చు. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా జనరల్ స్టడీస్ పేపర్ కనుక ఉన్నట్లయితే బడ్జెట్లో మనకు అంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఏదైనా ఉందంటే అది మనకు పీఎం ప్యాకేజ్ సంబంధించినటువంటి 5 పథకాలు ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఇక మీరు ఎకానమీ సబ్జెక్ట్ కనుక ఒక పేపర్గా ఉన్నటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3లో ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ ఏమంటున్నాడు, 2024-25 కేంద్ర బడ్జెట్లో 2 లక్షల కోట్ల కేటాయింపుతో 5 పథకాలతో కూడినటువంటి పీఎం ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే అవుతుంది. గుర్తుంచుకోండి, టోటల్గా 5 పథకాలను ప్రకటించారు. సో ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, 2 లక్షల కోట్ల కేటాయింపుతో. ఇది డైరెక్ట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఎన్ని లక్షల బడ్జెట్ కేటాయింపు అని చెప్పేసి కూడా అడుగుతాడు. సో 2 లక్షల కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక సెకండ్ చూసినట్లయితే పీఎం ప్యాకేజీ యొక్క లక్ష్యం అంటున్నాడు ఇక్కడ. సో 2 సంవత్సరాలలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి నైపుణ్యత అవకాశాలు కల్పించడం. సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. ఇదంతా కరెక్టే, కానీ ఇది 2 సంవత్సరాలలో కాదు, రానున్నటువంటి 5 సంవత్సరాలలో. చాలా ఇంపార్టెంట్. ఇటువంటి మనం చిన్న మిస్టేక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రానున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో 4.1 కోట్ల మంది యువతకు ఈ ఉపాధి నైపుణ్యత అదేవిధంగా ఇంకా ఇతర అవకాశాలు కల్పించే విధంగా మనకి 5 పథకాలు తీసుకొస్తున్నారు. మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, 5 పథకాలు 5 సంవత్సరాలు, ఇట్లా కోడ్ పెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. 5 పథకాలు 5 సంవత్సరాల కాలంలో 2 లక్షల కోట్లతో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అండ్ ఎంత మందికి, 4.1 కోట్ల మందికి ఉపాధి పరంగా నైపుణ్యత పరంగా. దీనిలో మనకు ఉపాధికి సంబంధించి 3 స్కీమ్స్ ఉన్నాయి, నైపుణ్యతకు సంబంధించి 2 స్కీమ్స్ ఉన్నాయి అనమాట. సో వీటిని మనం సపరేట్గా ఒక్కొక్క స్కీమ్ మీద నేను ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ మీకు క్లియర్గా వాటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకు ఇది తప్పు అవుతుంది, 1 మాత్రమే సరి అయింది కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నేను కొంచెం టైం తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి బాధపడకండి. మీకు 100% ఆ లెంతీ అయినటువంటి వీడియోకు నేను సరైనటువంటి న్యాయం చేస్తాను. మీకు ఇక్కడ నుంచి నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్లో నుంచి కూడా క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా వినండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే పీఎం ప్యాకేజీ పథకంకు సంబంధించి క్రింది వాటిని జతపరచుమని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు పథకం ఏ, పథకం బి, పథకం సి అని ఇచ్చారు. ఇటు వచ్చేసి యజమానులకు చేయూత, తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టి అండ్ తొలిసారి ఉద్యోగులకు. మొత్తం 5 పథకాలు ఉంటాయి. ఈ 3 పథకాలు వచ్చేసి మనకి ఏంటంటే ఉపాధికి సంబంధించి అంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మనకు 3 పథకాలు ఉంటాయి. మీకు ఇంతకుముందు చెప్పాను. అదేవిధంగా స్కిల్లింగ్కి సంబంధించి మనకు 2 పథకాలు ఉంటాయి అన్నమాట. ఇవి మనకు ఉపాధికి సంబంధించినటువంటి 3 పథకాలు, పథకం ఏ, బి, సి అండ్ తర్వాత మనకు 4వ పథకం ఉంటుంది, 5వ పథకం ఉంటుంది. వాటికి సంబంధించి మనం సపరేట్గా చూద్దాం. ఇక్కడ మనం పథకం ఏ దేనికి సంబంధించింది అని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకు ఫస్ట్ టైమర్స్ అని చెప్పేసి ఉంటుంది. తొలిసారి ఉద్యోగులకు వర్తించే విధంగా మనకు పథకం ఏ ఉంటుంది. అదేంటనేది మనం ఫర్దర్గా ముందు వచ్చేటువంటి క్వశ్చన్లో చూద్దాం. ఇక్కడ ఈ టైటిల్స్ గుర్తుంచుకోండి, ఇట్లా మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. పథకం ఏ ఎవరికి సంబంధించి అని చెప్పేసి అనవచ్చు. అండ్ పథకం బి చూసినట్లయితే మనకు ఇది తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టి. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్. ఇది కూడా డైరెక్ట్ అడగవచ్చు. ఇక్కడ మిగతా ఈ ఫస్ట్ ఏ కావచ్చు, బి కావచ్చు. ఏబి అనేటువంటిది అన్ని రంగాలలో ఉన్న వారికి వర్తిస్తుంది. కాకపోతే ఈ పథకం బి అనేటువంటిది ఓన్లీ తయారీ రంగంలో ఉన్నటువంటి వారికి సంబంధించి ఉద్యోగాల సృష్టికి సంబంధించింది అనమాట. ఈ వర్డ్ను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక పథకం సి కనుక చూసినట్లయితే ఇది యజమానులకు చేయూత. ఓకేనా, ఇది ఓన్లీ ఎవరైతే జాబ్ ఇస్తారో ఎంప్లాయీస్ అంటాం కదా, వాళ్లకు మాత్రమే బెనిఫిట్ అయ్యే విధంగా ఈ పథకం సి అనేది ఉంటుంది. నేను క్లియర్గా మళ్ళీ మీకు పథకం సి గురించి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ ఏసీతో ఉన్నటువంటి చూడండి, అంటే ఫస్ట్ది ఇక్కడ ఏ అని చూడకండి, ఇట్లా ఇవి చూడండి మళ్ళీ, ఎందుకంటే ఏబీసీలు 2 ఉన్నాయి కనుక 1C తోటి ఉన్నటువంటిది ఏముంది, ఇక్కడ మనకు 2 ఉన్నాయి. అంటే 2 డిలీట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకు సెకండ్ది బి ఉండాలి. సెకండ్ది బి ఉండేటువంటిది 1, ఇక్కడ బి ఉంది కనుక ఇది ఆన్సర్ అవుతుంది. సో జాగ్రత్తగా ఈ రకంగా మనం మ్యాచ్ చేయమనవచ్చు.
మీరు ప్రతి అంశాన్ని గుర్తుంచుకొని నేను ప్రతి స్కీమ్ గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనకి ఇది బడ్జెట్లో ఎట్లా ఇచ్చారనేది కూడా ఒకసారి మీకు ఇక్కడ చూపించేటట్టు ఐటమ్ చేస్తాను. 1 సెకండ్. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది మనకు రెండవ ప్రధాన అంశంగా ఉందన్నమాట. అంటే మొత్తం 9 ప్రధాన అంశాలు అంటే బడ్జెట్ ప్రాధాన్యతలు ఉన్నాయి మనకు. దానిలో ఇది రెండవది అన్నమాట. రెండవది మనకేంటిది, ఉపాధి నైపుణ్యం అని చెప్పేసి ఉంది. మీకు ఆల్రెడీ నేను ఈ 9 ప్రాధాన్యతల గురించి చెప్పాను. 4 ఏవైతే థీమ్స్ ఉంటాయో ఆ 4 థీమ్స్ కోసం 9 ప్రాధాన్యతలకు మనకు బడ్జెట్లో ఇవ్వడం జరిగిందనమాట. ఆ 9 ప్రాధాన్యతల ద్వారా ఈ 4 థీమ్స్ను మనం చేరుకోవచ్చు వికసిత్ భారత్కి సంబంధించి అని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో మీకు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా చూడకుంటే చూడండి. సో దీనిలో ఇక పిఎం ప్యాకేజ్ అని చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే 3 పథకాలు వచ్చేసి మనకు ఉపాధికి సంబంధించినటువంటి పథకాలు. దానిలో ఇక్కడ మీరు చూడవచ్చు, ఫస్ట్ టైమర్స్ అని చెప్పేసి స్కీమ్ బి వచ్చేసి తయారీ రంగంలో, మీకు ఇదే చెప్పాను జాగ్రత్తగా గుర్తుంచుకోమని చెప్పేసి. అండ్ సి కనుక చూసినట్లయితే ఇక్కడ కొత్త ఉద్యోగాల సృష్టి అండ్ యజమానులకు, ఇక్కడ చూడండి యజమానులకు మాత్రమే. అండ్ ఇదే మీకు అక్కడ నేను క్వశ్చన్ రూపంలో ఇచ్చాను. మీకు ప్రతిదీ కూడా నేను బడ్జెట్కి సంబంధించి ఇట్లా మీకు చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఎక్కువ గుర్తుండేట అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఆ స్లైడ్స్ అయితే తీసుకుంటున్నాను. టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి మీరు అనుకోకండి, ఎక్కువగా గుర్తుండాలనే ఉద్దేశంతో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పిఎం ప్యాకేజ్ పథకం ఏకు సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి. ఇక మనం మొత్తం 5 ఉన్నాయి కదా, దానిలో ఏబీసీ తర్వాత 4 and 5 అని చెప్పేసి ఇలా చూస్తాం. దీనిలో మనకు ఏదైతే ఉపాధి రంగంకి సంబంధించిన దాంట్లో పథకం ఏకు సంబంధించి క్రింది వాటిలో సరి అనేవని అడుగుతున్నాడు. ఇక్కడే ఫస్ట్ చూసినట్లయితే ఇది అన్ని రంగాలకు వర్తిస్తుంది. మీకు ఇంతకుముందే చెప్పాను, అక్కడ మనకు అన్ని రంగాలకు వర్తిస్తుంది. పథకం ఏ అనేటువంటిది సంఘటిత అన్ని రంగాలకు, అంటే అసంఘటిత కాదు సంఘటిత రంగంలో ఉన్నటువంటి అన్నిటికీ వర్తిస్తుంది. ఇక సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు, సబ్సిడీగా 1 నెల జీతం కింద నూతనంగా చేరేటువంటి ఉద్యోగులకు 20,000 రూపాయలు చెల్లిస్తారు అంటున్నాడు. సో ఇక్కడ మనకు మిస్టేక్ ఉంది, ఇది తప్పు. ఎంత, ఫస్ట్ నెల కింద 15,000 వరకు గరిష్టంగా అనమాట. ఇది 15,000 వరకు చెల్లిస్తారు. ఇక్కడ 20,000 ఇచ్చాడానికి ఇది మనకు తప్పుగా ఉంది. అదేంటనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి యువత వచ్చేసి 210 లక్షలు అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్ట్. ఇవి గుర్తుంచుకోవాలి. ఎంతమంది లబ్ధి పొందుతారని ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుందనేది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ పథకం అనేటువంటిది మనకు 210 లక్షల మందికి ఉపాధిని కల్పించవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట దీని ద్వారా. ఓకేనా. సో ఇక్కడ మనకు 193 మాత్రమే సరి అయింది కనుక ఏ అవుతుంది. సో దీనికి సంబంధించి ఒకసారి నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది అన్ని రంగాలకు వర్తిస్తుంది. దీని పథకం ఏ కింద మనం చూసినట్లయితే ఇది మొదటిసారి ఉన్నటువంటి, అంటే మొదటిసారి ఎవరైతే కొత్త ఉద్యోగులు ఉంటారు కదా వాళ్ళకి ఇది వర్తించే విధంగా ఉందన్నమాట. సో దీనికి సంబంధించి మనకు సబ్సిడీ కింద నెల వేతనం ఎంత, 15,000 రూపాయలు అనేటువంటిది 3 దఫాలలో ఇస్తారు. అంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ వైజ్గా 5,000 ఇస్తారనమాట. ఇది గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఇట్లా కూడా మనకు అడగవచ్చు. ఓకేనా. ఒక్కొక్కసారి 5,000 చొప్పున మొత్తం 3 సార్లు దీన్ని మనకు 3 దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి టైం కాల పరిమితి ఏంటంటే 2 years. ఇది కూడా గుర్తుంచుకోండి. అంటే చేరడానికి నమోదు వ్యవధి అంటాం కదా, ఒక ఎంప్లాయీ ఒక కంపెనీలో చేరడానికి టైం, అంటే ఈ స్కీమ్లో అర్హులు కావడానికి 2 years టైం ఇచ్చారనమాట. దీనికి సంబంధించి నమోదు కాల వ్యవధి కనుక చూస్తే దీనికి సంబంధించి 3 years ఉంటుంది. ఓకేనా. అంటే ఎండింగ్ మనకు చేరడానికి మాత్రం 2 years ఉంటుంది. ఇది గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ దీని యొక్క పరిమితి కూడా ఉంటుంది. ఇది ఎంత అందరికీ వర్తిస్తుంది అంటే 1,00,000 లోపు 1 lakh శాలరీ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ తర్వాత వాళ్ళకి బెనిఫిట్ అనేది ఉండదు. ఈ పథకం ఏ కింద వాళ్ళు బెనిఫిట్ గారు, మనకు 1 lakh శాలరీ బిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి దానిలో క్లియర్గా మెన్షన్ చేశారు. అది గుర్తుంచుకోండి. అండ్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఈపీఎఫ్ఓ ఉంటుందిగా మనకు, దానిలో అకౌంట్ ఉండాలి. ఓకేనా. ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ అని చెప్పేసి అంటాం కదా, ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు మాత్రమే ఇది అన్నిటికీ ఉంటుంది. మనకి ఏ స్కీమ్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరు ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ద్వారానే వీళ్ళు వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ అందిస్తున్నారు కనుక సో దీనిలో వాళ్ళు అకౌంట్ ఉండాలన్నమాట, దానిలో చేరి ఉండాలి. ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి మనకి ఇక్కడ ఇస్తాడు, పరిమితి కావచ్చు, ఇవన్నీ ఇస్తాడు. ఎంత దాని కాల పరిమితి అని చెప్పేసి అంటే కనుక గుర్తుంచుకోండి. సబ్సిడీ కింద 15,000 అయితే ఇస్తారు. ఓకేనా. ఇక్కడ సెకండ్ క్లెయిమ్ చేయడానికి ఆన్లైన్, ఇప్పుడు ఫస్ట్ ఒకసారి 5,000 వస్తుంది కదా, ఇది గుర్తుంచుకోండి ఇక్కడ. సో ఒకసారి ఫస్ట్ టైం వాళ్ళు 5,000 తీసుకున్నారు అనుకోండి, అండ్ సెకండ్ టైంకి సంబంధించి ఇన్స్టాల్మెంట్ తీసుకునే ముందు ఆన్లైన్లో మనకు ఒక కోర్స్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు. అదేంటంటే ఆన్లైన్ ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ అని చెప్పేసి ఆ కోర్స్ కూడా చేయాలని చెప్పేసి మనకు సెకండ్ టైంకి సంబంధించిన 5,000 ఇన్స్టాల్మెంట్ పొందే ముందు ఆన్లైన్లో ఒక కోర్స్ చేయాలని చెప్పేసి నిబంధన కూడా తీసుకురావడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించి ఇది 12 నెలలు కంటిన్యూస్గా ఉంటేనే వర్తిస్తుంది. మధ్యలో మళ్ళీ వీళ్ళు కనుక డ్రాప్ అయిందనుకోండి ఈ పథకం ఏకు వాళ్ళు అనర్హుల కింద ఉంటారు. అది కూడా వ్యాలిడ్ పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే దీనికి బడ్జెట్ 5 సంవత్సరాలు రానున్నటువంటి 5 సంవత్సరాలు వీరు కేటాయించినటువంటి బడ్జెట్ కనుక చూసినట్లయితే 23,000 కోట్లు కేటాయించారు. ఇది 5 yearsలో గుర్తుంచుకోండి. ఇది పథకం ఏకి సంబంధించి మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఒకసారి ఇక్కడ స్లైడ్ రూపంలో ఉన్నటువంటి దాన్ని కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ
సో ఇది మనకి ఇక్కడ చూడవచ్చు పథకం ఏకి సంబంధించి 15,000 3 వాయిదాలో అన్ని అధికారిక రంగాల్లో కొత్తగా చేరినటువంటి వారికి. సో ఇక్కడ చూడండి 210 లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి అంచనా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి కీ పాయింట్. అక్కడ మనకు క్వశ్చన్ అడగవచ్చు. ఇక్కడ మీరు దానికి సంబంధించి ఇది మీకు లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 పథకాల గురించి చెప్పిన తర్వాత అక్కడ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్ చూద్దాం. 4th క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే పీఎం ప్యాకేజ్ పథకం బికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది అంటున్నాడు. సో ఈ రకం కూడా రావచ్చు. ఏదైనా పథకం సంబంధించి ఇప్పుడు నేను అడిగిన విధంగా సరి అని అడగవచ్చు, లేదా సరికాంది అడగవచ్చు, డైరెక్ట్గా ఒకటి 1 వర్డ్ రూపంలో కూడా అడగవచ్చు, ఏదైనా ఒకటి ఇచ్చేసి. ఇక్కడ సరికాంది గుర్తించండి అంటున్నాడు. సో ఇది కేవలం తయారీ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది. మీకు ఆల్రెడీ 2 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. తయారీ రంగం ఇది చాలాసార్లు మీకు నేను స్ట్రెస్ చేస్తున్నారు, గుర్తుంచుకోండి, అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇక సెకండ్ది ఏమంటున్నాడు, ఈ పథకంలో ఇది పథకం బికి సంబంధించి ఈ పథకంలో చేరడానికి సమయం 2 సంవత్సరాల కాలపరిమితి అంటాడు. ఎస్, ఇదైనా మనకి ఇంతకుముందు పథకం చూసిన పథకం ఏ కూడా కాలపరిమితి 2 ఇయర్సే, అన్నిటికీ 2 ఇయర్సే. ఉన్న 3 పథకాలు ఉపాధి రంగంలో ఉన్నటువంటి 3 పథకాలకు కాలపరిమితి 2 ఇయర్స్ అని గుర్తుంచుకోండి అంతే. ఇక నెక్స్ట్ ఈ పథకం ద్వారా మొదటి 4 సంవత్సరాలలో వారి యొక్క ఈపీఎఫ్ వాటా ఆధారంగా నిర్దిష్ట పరిమితితో ఉద్యోగి మరియు యజమానికి ప్రోత్సాహం ఇవ్వబడుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ దానిలో ఇది కరెక్ట్ అవుతుంది. మనకు పథకం ఏలో ఓన్లీ ఫస్ట్ ఉద్యోగికి మాత్రమే బెనిఫిట్స్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఉద్యోగి దాంతోపాటు యజమానికి బెనిఫిట్ ఉంటుంది. పథకం సిలో ఓన్లీ యజమానికి ఉంటుంది. ఈ డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఫస్ట్ ఉద్యోగి, తర్వాత ఉద్యోగి ప్లస్ యజమాని, తర్వాత యజమాని అనమాట. నేను ఓన్లీ పథకం ఏ బి సి గురించి చెప్తున్నాను, ఓకేనా. ఇక మన నెక్స్ట్ 4th 5th అనేది అది స్కిల్లింగ్ సంబంధించి నైపుణ్యతకు సంబంధించి అక్కడ నేను మళ్ళీ మీకు డిఫరెంట్గా చెప్తాను, ఓకేనా. ఇది ఇక నెక్స్ట్ది ఈ పథకం యొక్క లబ్ధిదారులు 50 లక్షలు అంటున్నాడు. ఇది మనకు తప్పు. ఈ పథకం యొక్క లబ్ధిదారుల సంఖ్య అనేటువంటిది 50 లక్షలు కాదు, వచ్చేసి ఇది 30 లక్షలు అనమాట. 30 లక్షలు దీని ద్వారా బెనిఫిట్ కాబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్తుంది, గుర్తుంచుకోండి. ఇక మిగతా మీకు ఇంతకుముందు చెప్పినట్టు దీనికి సంబంధించి ఈపీఎఫ్ఓలో ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించి ఈపీఎఫ్ఓలో వాళ్ళకు అకౌంట్ ఉండాలి. చేరడానికి సమయం కూడా 2 ఇయర్స్ ఉంటుంది. సో ఇది కామన్గా ఇవి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. లబ్ధిదారుల సంఖ్య అనేది డిఫరెంట్గా ఉంటుంది. అయితే దీనికి కొన్ని వాళ్ళు అంటే ఇక్కడ ఈ పథకానికి ఎలిజిబుల్ అయ్యేటువంటి యజమానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. వాటి మీద కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. వాటిని చూద్దాం ఇక్కడ. అయితే ఇక్కడ ఇవన్నీ కార్పొరేట్ సంస్థలు అన్నిటికీ వర్తిస్తాయి. ఇక్కడ ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఈ సంస్థలకు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఎక్కువ మంది కొత్త మందికి ఉద్యోగాలు ఇస్తారు, అప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందని చెప్పేసి, దానివల్ల ఎకానమీకి బెనిఫిట్ అవుతుందని చెప్పేసి దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. అయితే ఇక్కడ మనకు అన్ని కార్పొరేట్ సంస్థలు కావచ్చు, ఈపీఎఫ్ఓ వాటా చెల్లింపుకు సంబంధించి వాళ్ళు ఒక 3 ఇయర్స్ నుంచి ఆ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి సంస్థలు దీనికి అర్హుల కింద వాళ్ళు దానిలో మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ వాళ్ళు ఎట్లా తీసుకోవాలి, యజమాని ఎవరైతే ఉంటారో యజమాని కనీసం ఒక ఇయర్లో ఈ నాన్ ఈపీఎఫ్ఓ ఉంటారు కదా, అంటే ఈపీఎఫ్ఓ అకౌంట్ లేనటువంటి వాళ్ళ ఉద్యోగులను ఎంత తీసుకోవాలి, దాదాపుగా ఒక 50 మందిని తీసుకోవాలన్నమాట. దానికి ఎలిజిబుల్ కాదు, మినిమం 50 మందిని తీసుకున్న వాళ్ళు మాత్రమే వీళ్ళు ఈ పథకానికి ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. లేదు అంటే లాస్ట్ ఇయర్ ఉంటుంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2024, 2023ని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటే, సో దీనిలో ఇక్కడ ఇచ్చినటువంటి ఉద్యోగాలలో 25% కొత్త వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఎవరైతే ఈ నాన్ ఈపీఎఫ్ఓ అంటే కొత్త ఉద్యోగులు అనమాట, అకౌంట్ లేనంటారో వాళ్ళకి కొత్తగా వచ్చేయటం వాళ్ళు దాదాపు 25% ఉండాలి. బేస్ లైన్ ఈ ఇయర్తో లాస్ట్ ఇయర్తో చూసుకున్నప్పుడు ఈ ఇయర్ అనమాట. సో ఇది ఒక నిబంధన అనేటువంటి పెట్టడం జరిగింది. సో ఇట్లా ఈ నిబంధనల ప్రకారం ఇది ఇస్తారు. అయితే దీనిలో మరి యజమానికి ఉద్యోగికి ఎట్లా మనకు బెనిఫిట్స్ ఉంటాయంటే 4 సంవత్సరాల ప్రకారం 4 సంవత్సరాల పాటు వీళ్ళకి ప్రోత్సాహకాలు అందిస్తుంది అనమాట ప్రభుత్వం. ఎట్లా ఈ 4 ఇయర్స్ ఇట్లా మనం తీసుకుంటే ఈ 4 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్లో మనకు యజమాని ఉద్యోగి మధ్య సమాన వేతనం ఉంటుంది అనమాట. ఎంత 24% అనేటువంటిది దేనిలో ఆ జీతంలో శాతం పరంగా పంచేటువంటి వాటా. సెకండ్ దానిలో చూసినట్లయితే మళ్ళీ 24 సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో చూసినట్టే 16, ఫోర్త్ ఇయర్లో 8. ఇట్లా మనకు వీళ్ళిద్దరికీ ప్రభుత్వం ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఆ బెనిఫిట్స్ను వారి యొక్క జీతంలో వాటా పర్సెంటేజ్ ఆధారంగా ఇట్లా మనకు పంచడం జరుగుతుంది. ఇది మనకు స్కీమ్ 4కి సంబంధించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కనుక కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి బిట్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కనుక వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ 5 కనుక చూసినట్లయితే ఇక్కడ పథకం సికి సంబంధించి, సో పిఎం ప్యాకేజ్ పథకం సికి సంబంధించి యజమానికి ఎంత ప్రోత్సాహం ఇవ్వబడుతుంది. సో ఇట్లా మనకు డైరెక్ట్ అడగవచ్చు. ఇంతకుముందు మీకు నేను ఏబికి సంబంధించి అప్లికేషన్ మెథడ్లో అడిగాను, ఇప్పుడు ఈ సికి సంబంధించి డైరెక్ట్ అడిగాను. క్వశ్చన్ ఇట్లా కూడా మనకు అడగవచ్చు. ఏమంటున్నాడు, ఇక్కడ యజమానికి మాత్రమే ప్రోత్సాహకాలు ఉంటాయి, అయితే ఎంత ప్రోత్సాహకం ఇవ్వబడుతుంది అని చెప్పేసి అంటున్నాడు. 10,000, 20,000, 15,000, 3,000 అంటున్నాడు. సో ఆన్సర్ చూసినట్లయితే మనకి 3,000 ప్రోత్సాహకం అనేటువంటిది వీళ్ళకి ఇక్కడ ఇది యజమానికి ఇవ్వబడుతుంది. ఇది ఓన్లీ యజమానికి సంబంధించిందే, ఇది గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి కూడా ఈపీఎఫ్లో ఎవరైతే
ఉద్యోగులు ఉంటారు. ఇది కొత్త ఉద్యోగులకని కాదు, అంతకుముందు ఉన్నటువంటి పాత ఉద్యోగులకు కూడా వర్తించే విధంగా అయితే ఇది ఉంది. సో అకౌంట్ అనేది కంపల్సరీ ఉండాలి. దీనికి కూడా 2 years అనేటువంటిది చేరడానికి కాలపరిమితి అనేటువంటి మనకు చేర్చారు. అండ్ దీనికి సంబంధించి కూడా 1 లక్ష అనేది అందరికండి, ఏ స్కీమ్ తీసుకున్నా 1 లక్ష అనేటువంటి జీతం దాటి ఉండకూడదు. అండ్ దీని యొక్క లబ్ధిదారులు గుర్తుంచుకోండి 50 లక్షలు, ఇది ఇంపార్టెంట్. 50 లక్షలు దీని ద్వారా లబ్ధి పొందుతారని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. అండ్ ఇక్కడ దీనికి సంబంధించి యజమానులకు ఉన్నటువంటి రూల్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఏ రూల్స్ ప్రకారం వీళ్ళు అర్హులు అనేటువంటిది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ కండిషన్స్ ఏంటంటే యజమానులకు ఉన్నటువంటి కండిషన్స్ మనకి 50 మంది కంటే తక్కువ ఉద్యోగులు కలిగినటువంటి ఉంటారు కదా, 50 మంది కంటే తక్కువ ఉద్యోగులు కలిగినటువంటి బేస్ లైన్ ఉంటుంది కదా, క్రితం సంవత్సరం సంబంధించినటువంటి ఈపీఎఫ్ ఉద్యోగుల సంఖ్యను తీసుకుంటారు బేస్ లైన్ కింద. సో అటువంటి వాళ్ళు కనీసం 2 ఉద్యోగాలు ఇవ్వాలి. ఓకే, అటువంటి వాళ్ళు 2 ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. లేదు 50 కంటే తక్కువ ఇది ఇప్పుడు ఫస్ట్ది 50 కంటే తక్కువ, 50 కంటే ఎక్కువ ఉందనుకోండి ఉద్యోగులు, 50 కంటే తక్కువ ఉంటే 2 ఉద్యోగాలు ఇవ్వాలి. 50 కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి అది బేస్ లైన్ చూసుకుంటారు లాస్ట్ ఇయర్కి సంబంధించి. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 50 కంటే తక్కువ, 50 కంటే ఎక్కువ. 50 కంటే ఎక్కువ ఉంటే 5 ఉద్యోగాలు ఇవ్వాలన్నమాట. ఇది వాళ్ళకున్న కండిషన్. ఇక్కడ 2 ఇవ్వాలి. ఒక కంపెనీ తీసుకుంది అనుకోండి, అలా 50 కంటే తక్కువ ఉన్నారు, అట్లీస్ట్ ఒక 2 ఉద్యోగాలు కల్పించాలి. కొత్త వాళ్ళు ఈపీఎఫ్ అకౌంట్, నాన్ ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి 2 కల్పించాలి. ఒక కంపెనీ తీసుకున్నప్పుడు 50 కంటే ఎక్కువ ఉంది, వాళ్ళకి అట్లీస్ట్ అక్కడ 5 అనేటువంటి కొత్త వాళ్ళని తీసుకున్న వాళ్ళు ఉన్నటువంటి యజమానులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అట్లా తీసుకోవడం వల్ల యజమానులకు ఏంటంటే సో ఒక 3000 రూపీస్ వాళ్ళకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అనేవి అంతాయి. 2 years పాటు ఈ ప్రోత్సాహకాలు అంతాయి అని చెప్పేసి ఈ స్కీమ్లో వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇది ఈ స్కీమ్కి సంబంధించి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఈ పార్ట్ బి కింద కవర్ చేసే ఉద్యోగులకు ఇది వర్తించదు. ఓకేనా. ఇప్పుడు ఈ సి చూసుకోండి, ఇక్కడ ఏ బి సి కనుక తీస్తే ఈ సిలో ఉన్నటువంటి ఒకవేళ సిలో కనుక యజమానికి ఇక్కడ వాళ్ళకు బెనిఫిట్ అయిందనుకోండి, బీకి వర్తించదు అనమాట, గుర్తుంచుకోండి. ఓన్లీ సికి ఏదైనా ఒకదానికే. కాకపోతే ఇక్కడ ఏ అండ్ బీకి చూస్తే ఒకదానికి ఒకటి 2 ఇప్పుడు ఏలో ఉన్న బి వర్తిస్తుంది, బీలో ఉన్న కూడా ఏలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది ఉద్యోగులకు సంబంధించి. యజమానులకు సంబంధించి ఇక్కడ చూస్తే ఇక్కడ వీళ్ళు కనుక ఈ 3000 రూపీస్ బెనిఫిట్ అయితే ఇక్కడ సిలో బెనిఫిట్ పొందడానికి ఛాన్స్ లేదు, సేమ్ అదే ఉద్యోగికి సంబంధించి అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు దాంట్లో. సో ఇక్కడ నేను ఏవైతే పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో వాటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ 3 స్కీమ్స్ సంబంధించి మనం ఫస్ట్ చూసాం. ఇక్కడ బి చూడవచ్చు మీరు, ఇక్కడ మొదటిసారి ఉద్యోగులకు లింక్ చేయబడింది. మొదటి 4 సంవత్సరాల్లో పేర్కొన్న స్కీమ్లో ఈపీఎఫ్ విరాళ ఉద్యోగి అండ్ యజమానికి మీకు ఆల్రెడీ చెప్పాను. సో 30 లక్షల మందికి ప్రోత్సాహం, ఇక్కడ 50 లక్షల మంది ప్రోత్సాహం, ఇక్కడ 3000. ఇదే క్వశ్చన్ అడిగాను. ఇవి ఇంపార్టెంట్. నేను క్వశ్చన్ ఏవైతే అడుగుతున్నానో వాటిని అయితే 100% గుర్తుంచుకోండి, వాటిని అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది మనకు 3 పథకాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకసారి వీటికి సంబంధించి ఒకసారి మీకు ఇక్కడ వాటి యొక్క కండిషన్ చూద్దాం. మీరు చూసినట్లయితే ఉపాధి అనుసంధానిత ప్రోత్సాహకం ఇక పథకం ఏ బి సి మీరు క్లియర్గా చూడండి. వీటి యొక్క కాల పరిమితి అనేది మనకు 2 years ఉంది. అండ్ నమోదు సంవత్సర కాలం అనేటువంటి ఈ టైం వరకు ఉంటుంది అనమాట, 6 years వరకు ఉంటుంది. సో దీని ద్వారా లబ్ధిదారులు 210 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు. సో దీనికి కేటాయిస్తున్న బడ్జెట్ 23,000 కోట్లు, 52,000 కోట్లు, 32,000 కోట్లు. ఇది మీరు మినిమం గుర్తుంచుకోవాల్సింది. అదేవిధంగా మీకు ఇంతకుముందు నేను ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్ రూపంలో కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వాటిని కూడా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ పథకం సికి సంబంధించి చూసాం కదా, ఇప్పుడు పథకం 4 చూద్దాం. సో వాటిని ఫస్ట్ 3 అనుకోవచ్చు, తర్వాత 4, 5 అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు బడ్జెట్లో. పిఎం ప్యాకేజీలో భాగంగా పథకం 4కు సంబంధించి క్రింది వాటిలో సరి అని చెప్పేసి అంటున్నాడు. సో ఈ పథకం ద్వారా రానున్నటువంటి 5 సంవత్సరాలలో 10,000 పారిశ్రామిక శిక్షణ సంస్థలను అప్గ్రేడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రకటించారని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది, ఇది మనకు తప్పుగా ఇచ్చారు. ఏంటంటే 10,000 కాదు 1000. ఓకేనా, 1000 ఏవైతే మనకు ఐటీఐ అని చెప్పేసి అంటాం కదా, వాటిని ఆధునీకరిస్తారన్నమాట ఈ ఐటీఐలను. ఓకేనా, ఈ ఐటీఐలను ఇది స్కిల్లింగ్ ప్రోగ్రామ్. ఇప్పటిదాకా మనం చూసిన 3 స్కీమ్స్ ఉపాధికి సంబంధించి, ఇది స్కిల్లింగ్ ప్రోగ్రామ్. మనం ఐటీఐల యొక్క అప్గ్రేడేషన్ అని చెప్పేసి మనం బడ్జెట్లో దీనికి సంబంధించి చూస్తాం. అంటే రానున్నటువంటి 5 సంవత్సరాలు, ఇది 5 గుర్తుంచుకోవాలి, ఎన్ని సంవత్సరాలు అనేది కూడా మనం కన్ఫ్యూజ్ అవుతాం. కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో 1000 పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఏవైతే ఐటీఐ హబ్లను వాటిని ఆధునీకరించి అప్గ్రేడ్ చేస్తారన్నమాట. ఓకేనా, ఇది ఇక్కడ నేను తప్పించాను, గుర్తుంచుకోండి. సో 5 సంవత్సరాలకు మొత్తం కేటాయించిన బడ్జెట్ 60,000 కోట్లు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, దీనికి 5 years గాను కేటాయించిన బడ్జెట్, 1 year కాదు. ఇప్పుడు మనం అనుకుంటాం ఈ ఇయర్, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇక్కడ 5 ఇస్తే ఈ ఇయర్ బడ్జెటే కదా 1 year కావచ్చు అని చెప్పేసి అనుకుంటాం. కాదు, మొత్తం 5 years అనమాట. అటువంటి కీ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, సో ఇది కరెక్టే. కానీ నెక్స్ట్, ఈ పథకం ద్వారా 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య కల్పన కల్పించనున్నారు అని చెప్పేసి అంటున్నాడు. అంటే స్కిల్లింగ్ నేర్పనున్నారని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. 5 లక్షల మందికి దీని ద్వారా బెనిఫిట్ పొందుతారని చెప్పేసి వీళ్ళు బడ్జెట్లో అయితే ప్రకటించడం జరిగింది. మొత్తం 1000 ఐటీఐల్లో
మనకు 1 నుంచి 2 సంవత్సరాలకు సంబంధించిన కొన్ని కోర్సెస్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి అవసరమైనటువంటి నైపుణ్యాన్ని ఇక్కడ నేర్పిస్తారన్నమాట దీని ద్వారా. ఎందుకంటే కొంతమందికి స్కిల్ లేక ఉద్యోగాలు పొందలేకపోతున్నారు కనుక ఆ స్కిల్లింగ్ అనేది ఇక్కడ నేర్పేసి తర్వాత వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. దీనికి సంబంధించి కొన్ని నూతన కోర్సులు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అంటే ఏవైతే ఇండస్ట్రీస్కి అవసరం ఉంటే అటువంటి రకాల కోర్సెస్ కూడా దీనిలో ప్రవేశపెడతామని చెప్పేసి వాళ్ళు బడ్జెట్లో అయితే చెప్పడం జరిగిందనమాట. గుర్తుంచుకోండి. సో ఇక్కడ 2 and 3 సరి అయింది కనుక ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇవి మీరు ఈ స్కీమ్కి సంబంధించి మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఒకసారి మనం దీనికి సంబంధించి ఇక్కడ చూద్దాం. ఇది పథకం 4 కదా, ఇక్కడ మీరు చూడవచ్చు స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కనబడుతుంది. పిఎం యొక్క ప్యాకేజీ 4వ పథకం అని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది సో ఇక్కడ 5 సంవత్సరాల కాల వ్యవధిలో 20 లక్షలు మంది యువత నైపుణ్యం పొందుతారు. హబ్లో ఇక చూడండి, ఇదే ఇచ్చాను ఇక్కడ 1000 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లను అప్గ్రేడ్ చేసి వాటికి సంబంధించినటువంటి ఆధునీకరణ తీసుకొస్తారు. అండ్ దాంతోపాటుగా వాటికి సంబంధించి కొన్ని కోర్సెస్ కూడా నూతన కోర్సెస్ని డిజైన్ చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు దీనిలో కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 12 నెలల ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కింద నెలకు ఎంత జీతం ఇవ్వనున్నట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. సో ఇది మనకు 5వ స్కీమ్ సంబంధించి 5వ స్కీమ్ ఏంటంటే టాప్ కంపెనీల్లో ఇంటర్న్షిప్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, మనకు ఏదైతే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది దీని ద్వారా మనకు ఇంటర్న్షిప్ అనేటువంటిది ఇవ్వబోతున్నారు అనమాట. అయితే ఇక్కడ 12 నెలల ప్రోగ్రామ్ ఇది జనరల్గా. ఓకేనా, 12 monthsకి సంబంధించి ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. అయితే దీని ద్వారా ఎంత ఇవ్వబోతున్నారు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ కింద నెలవారీ జీతం భత్యం అనుకోవచ్చు. సో 10,000, 15,000, 5,000, 60,000. ఆన్సర్ చూసినట్లయితే 5,000 అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు నేరుగా అడగవచ్చు. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటి ఇది కూడా స్కిల్లింగ్ సంబంధించిన ప్రోగ్రామ్ అనమాట. దాదాపుగా దీని యొక్క గోల్ ఏంటంటే 5 సంవత్సరాలలో భారతదేశంలో టాప్ కంపెనీల ద్వారా 1 కోటి మంది యువతకు నైపుణ్యత కలిగించాలి. ఓకే, 5 సంవత్సరాల్లో 1 కోటి మంది, ఇది కూడా గుర్తుంచు, 1 కోటి మందికి స్కిల్లింగ్ నేర్పాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా 12 నెలల కాలానికి 5,000 నెలవారీ జీతంతో 12 నెలల ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రభుత్వం మనకు బడ్జెట్లో ప్రకటించింది. ఓకేనా, దీన్ని గుర్తుంచుకోండి. ఉపాధి పొందిన వారికి పూర్తికాల విద్యలో నిమగ్నం కాని వారికి కూడా ఇది వర్తిస్తుంది. ఓకే, అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ అనే కాదు, ఎడ్యుకేషన్ మిడిల్లో ఆపుతారు కదా, వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అన్నమాట ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. కొంతమంది మిడిల్లో డ్రాప్ అవుట్ అవుతారు కదా, వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి యువత దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి దానిలో మనకు మెన్షన్ చేశారు. సో ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ మొత్తం ఎట్లా 54,000 రూపాయలు అనేది గవర్నమెంట్ ఇస్తుందంట. టోటల్గా మనకు 12 నెలలకు 60,000 కనుక తీసుకుంటే 54,000 అనేటువంటిది మనకు నెలవారీ జీత భత్యానికి సంబంధించి గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఇక అదనంగా 6,000 ఉంటాయి కదా, అంటే ఇక్కడ 12 నెలలకు మనం 5,000 అనుకున్నాం కదా, 12,500 60,000 కావాలి కదా. సో ఇక్కడ ఒక 54,000 మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఈ 6,000 వాళ్ళకి ఎట్లా అయితే ఎవరిస్తారంటే ఏదైతే మనకు కన్సర్న్ కంపెనీ ఉంటుంది కదా, సో వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఇండస్ట్రియల్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేటువంటి సిఎస్ఆర్ నిధులు అనేవి ఉంటాయంట. సో దాని నుంచి వీళ్ళు 6,000 ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకు స్కీమ్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించి ఇవి 5 పథకాలకు సంబంధించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కంపల్సరీ మీకు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ 5 పథకాల మీదకి వెళ్ళి క్వశ్చన్స్ లేకుండా పేపర్ అనేది ఉండదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీనిలో కూడా ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఉంది. ఇది కూడా మనం ఈసారి ఎక్స్పెక్ట్ చేయవచ్చు క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే 2024-25 కేంద్ర బడ్జెట్లో తూర్పు వైపు ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ అనేటువంటి పథకాన్ని రూపొందించబోతున్నట్లు ప్రకటించింది అని చెప్పేసి అంటున్నాడు బడ్జెట్లో. ఎస్, ఇది మనకు కరెక్టే, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పూర్వోదయ పథకం అనే పేరు గుర్తుంచుకోండి. డైరెక్ట్ అడగవచ్చు పూర్వోదయ పథకం ఈ క్రింది ఏ రాష్ట్రాలకు సంబంధించి అనవచ్చు, తూర్పు వైపు లేదంటే ఇట్లా తూర్పు వైపు ఉన్నటువంటి రాష్ట్రాల కోసం కేంద్రం ప్రకటించినటువంటి పథకం పేరు అని చెప్పేసి అనవచ్చు. పూర్వం అంటే ఏంటి మనకు తెలుసు కదా, ఇటు తూర్పు. ఓకేనా, ఈ పేరులోనే ఉంటుంది మనకు పూర్వోదయ అంటే మనకి ఇటు తూర్పు వైపు ఉండేటువంటి ఏవైతే మనకు ఆ రాష్ట్రాలు ఉంటాయి కదా, ఆ రాష్ట్రాలు ఏంటంటే మనకు ముఖ్యంగా దేవస్థానాలకు ప్రసిద్ధి అని అండ్ అదేవిధంగా దృఢమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పేసి తూర్పు వైపు ఉండేటువంటి రాష్ట్రాలకు వాటి యొక్క ఈ సర్వతోముఖ అభివృద్ధి కోసం కొన్ని బెనిఫిట్స్ ఇవ్వబోతున్నారు. దాన్నే ఆ పథకాన్ని మనం పూర్వోదయ పథకం ద్వారా ఆ బెనిఫిట్స్ అనేటువంటి వాళ్ళకి ఇస్తున్నట్లు మనకు ఈ బడ్జెట్లో ప్రకటించారన్నమాట. ఇక ఏమంటున్నాడు, పూర్వోదయ పథకం ద్వారా బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను అభివృద్ధి చేయబోతున్నారు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు తప్పుగా ఉంది. సో ఇక్కడ ఈ రాష్ట్రాలు గుర్తుంచుకోండి. చిన్న మిస్టేక్ ఏంటంటే తమిళనాడు రాష్ట్రం దీనిలో లేదు. ఓకేనా, తమిళనాడు లేదు, బీహార్ ఉంది, అండ్ వెస్ట్ బెంగాల్ ఉంది, ఒడిషా ఉంది, అండ్ అదేవిధంగా
ఏపీ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇంకొకటి వచ్చేసి జార్ఖండ్ ఉంది. ఓకేనా, జార్ఖండ్. ఇవన్నీ మనకు తూర్పు వైపు ఉండేటువంటి రాష్ట్రాలు. ఈ 5 రాష్ట్రాలను అక్కడ సంస్కృతి కావచ్చు, దేవాలయాల పరంగా కొంచెం అభివృద్ధి చేయాలి అని చెప్పేసి, ఇది వికసిత్ భారత్కు దాన్ని చేరుకోవడానికి తోడ్పడుతుందని చెప్పేసి వీళ్ళు బడ్జెట్లో ప్రకటించడం జరిగిందనమాట. ఈ 5 రాష్ట్రాలు డైరెక్ట్గా అంటాడు, ఏ రాష్ట్రం లేదు అనవచ్చు, పూర్వోదయ పథకం కింద ఏ రాష్ట్రం లేదు అనవచ్చు, ఏ రాష్ట్రాలు ఉన్నాయని చెప్పేసి అనవచ్చు. సో దీన్ని మీరు 100% ఈ 5 రాష్ట్రాలను గుర్తుంచుకోవాల్సిందే. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు, అమృత్సర్ కోల్కతా పారిశ్రామిక కారిడార్లో భాగంగా గయా వద్ద పారిశ్రామిక నోడ్ను అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రకటించారు. ఎస్, ఇదే స్కీమ్లో భాగంగా ఒక పారిశ్రామిక కారిడార్ అనేది తీసుకురాబోతున్నారు అనమాట. సో దానిలో భాగంగా ఈ గయా వద్ద ఒక నోడ్, పారిశ్రామిక నోడ్ అనేటువంటిది అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. ఒక కేంద్రం లాంటిది అక్కడ ఏర్పాటు చేస్తారు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఇన్ఫ్రా పెంచడం వల్ల మనకి ఎక్కువ మంది టూరిస్ట్కి సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళడం వల్ల అక్కడ ఎకనామీ పరంగా డెవలప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అభివృద్ధి చేసిన అనుకోండి, మనకు అక్కడికి చాలామంది వెళ్తారు కదా. సో కానీ అక్కడ ఆ ఇన్ఫ్రా పెంచాలంటే మంచి రోడ్స్ ఉండాలి కదా. సో ఇటువంటి కారిడార్లను ఏర్పాటు చేయాలి కదా. సో అందుకోసమే ఇటువంటి ఒక కారిడార్ని తీసుకొస్తున్నామని చెప్పేసి వీళ్ళు దీనిలో ప్రకటించారనమాట. ఇది గుర్తుంచుకోండి. గయా అనేటువంటి ప్లేస్ ఎక్కడ ఉంటుంది, ఏ రాష్ట్రంలో ఉంటుందని మీరు కింద కామెంట్ చేయండి. సో దీనికి సంబంధించి ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఏమని ట్యాగ్ లైన్ ఇచ్చారు, వికాస్ బి. ఈ ట్యాగ్ లైన్ గుర్తుంచుకోండి, వికాస్ బి విరాసత్ బి అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారన్నమాట. విరాసత్ బి అంటే ఏంటిది, దీని మీనింగ్ అంటే అభివృద్ధి వారసత్వం అన్నమాట. అభివృద్ధి చేయడం, మన వారసత్వాన్ని కాపాడడం అన్నమాట. ఇక్కడ ఈ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు, అక్కడ ఉన్న దేవాలయం అదే మన వారసత్వం కదా. సో అట్లా దాన్ని కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. సో అభివృద్ధి వారసత్వం అనేటువంటి మీనింగ్ వస్తుంది అన్నమాట దీనికి. ఓకే, ఇది దాని ట్యాగ్ లైన్ కింద మనం గుర్తుంచుకోవాల్సిన. దీనిలో భాగంగా కొన్ని రహదారులను అనుసంధానం కూడా చేస్తున్నారు. పాట్నా ఎక్స్ప్రెస్ మార్గం కావచ్చు, ఈ బుద్ధగయ, రాజ్గిరి, అదేవిధంగా వైశాలి, ఇవన్నీ మనకు అభివృద్ధి చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకు బీహార్కు కొంచెం ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడుతుంది ఇక్కడ బీహార్. ఎందుకంటే బీహార్ అండ్ ఏపీకి ఎక్కువగా మనకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ కావడానికి వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు హెల్ప్ తీసుకున్నారు కనుక ఈసారి మనకు సంపూర్ణ మెజార్టీ అనేది రాలేదు. సంకీర్ణ ప్రభుత్వాలతో బీజేపీ ఏర్పడ్డప్పుడు మనకి ఏపీ నుంచి టీడీపీ ప్రభుత్వం కావచ్చు, బీహార్ నుంచి జేడీయూ ప్రభుత్వం యొక్క ఇది పొత్తుతోటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు కనుక వాళ్ళకు ఈసారి బడ్జెట్లో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు కొంత కేటాయింపులు అనేది సపరేట్గా కనబడుతుంది. దానికి సంబంధించి మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాను. సో 193 చూద్దాం. దీనికి సంబంధించిన ఆన్సర్ 193 అవుతుంది. సో ఇక్కడ ప్రతి పాయింట్ గుర్తుంచుకోండి, పూర్వోదయ స్కీమ్ అనేది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయం లేదు, ఇక్కడ 2024-25 కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ కోసం క్రింది వేటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించారు. చెప్పాను కదా, ఒకటి బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్, ఏపీకి సంబంధించి కూడా కొంచెం కేటాయింపులు ఇస్తారన్నాయి. దానికి కారణం ఏంటంటే కేంద్రంలో వీళ్ళ యొక్క హెల్ప్ తీసుకోవడం, గవర్నమెంట్ ఫామ్ చేయడం, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వీళ్ళ యొక్క హెల్ప్ అనేది కంపల్సరీ అవసరమైంది కనుక మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో భాగంగా చూసాం. సో ఇక్కడ చూసినట్లయితే రాజధాని నిర్మాణం కోసం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల రూపాయలు అందించడం జరుగుతుంది. ఎస్, ఇది దానిలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, గుర్తుంచుకోండి. 15,000 ఏది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం. ఇక్కడ ఇవి ఇటువంటి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం ఈ సంవత్సరానికి సంబంధించి. నెక్స్ట్ చూసినట్లయితే పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి ప్రకటించారు. ఇది కూడా కరెక్టే. అండ్ విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లో ఈ ఓర్వకల్లు రోడ్డు ఉంటుంది కదా, అక్కడ నోడును ఒక నోడును ఏర్పాటు చేయబోతుంది. ఇంతకుముందు మనం చూసాం కదా పారిశ్రామిక కారిడార్ అని చెప్పేసి. మొత్తం మనకు బడ్జెట్లో 3 కారిడార్లు కనబడతాయి. వీటిని గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ 3 ఏంటని చెప్తాను. సో ఇది కరెక్టే మనకు. ఈ క్వశ్చన్ సంబంధించి మన ఆన్సర్ చూస్తే 3 కరెక్టే. ఇక్కడ కొన్ని ఇంకో కీ పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి. ఈ ఓర్వకల్లు నోడు అనేటువంటిది ఎక్కడైతే పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తే అక్కడ మనకి ఇన్ఫ్రా పెరగడం వల్ల అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో దానిలో భాగంగా ఇంకొక కారిడార్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విశాఖ చెన్నై, ఇది వచ్చేసి ఏంటిది విశాఖ చెన్నైకి సంబంధించి. ఇంకొకటి హైదరాబాద్. సో సారీ, ఇక్కడ మనకి ఇది తప్పు ఇచ్చారు, ఇది తప్పు గుర్తుంచుకోండి. సో ఓర్వకల్లు ఇది కాదు, ఇది ఇక్కడ నేను మిస్టేక్ ఇచ్చాను, ఇది తప్పు అవుతుంది. 192 దీనికి సంబంధించి ఆన్సర్ అవుతుంది, గుర్తుంచుకోండి. 192 ఆన్సర్. ఓకేనా. సో విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లో మనకు నోడ్ అనేది ఓర్వకల్ దగ్గర ఏర్పాటు చేయట్లేదు. ఓకేనా. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లో కొప్పర్తి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఈ కొప్పర్తి అనేటువంటిది మనకి ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లాలో ఉంది. ఓకేనా. ఇక్కడ నోడ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఓర్వకల్ నోడ్ అనేటువంటిది మన హైదరాబాద్ అదేవిధంగా బెంగళూరు మధ్య. ఓకేనా. హైదరాబాద్ బెంగళూరుకు సంబంధించి కూడా ఒక కారిడార్ తీసుకురాబోతున్నారు. సో ఇక్కడ మనకు ఈ ఓర్వకల్ నోడ్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇక్కడ మనం మొత్తం 3 ఈ పారిశ్రామిక కారిడార్లో మనం డిస్కస్ చేస్తాం బడ్జెట్లో. ఒకటి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ బెంగళూరు, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి విశాఖ చెన్నై. ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఒక కారిడార్ చూస్తాం, ఏది అమృత్సర్ కోల్కతా అని చెప్పేసి అక్కడ గయా వద్ద నోడ్ అని. ఈ 3టిని గుర్తుంచుకోండి. బడ్జెట్లో ప్రస్తావించిన 3 పారిశ్రామిక కారిడార్లు ఏవి అని చెప్పేసి డైరెక్ట్గా అడగవచ్చు కింది వాటిలో. హైదరాబాద్ బెంగళూరు అండ్ అదేవిధంగా విశాఖ చెన్నై, ఇంకోటి వచ్చేసి కోల్కతా అమృత్సర్.
మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్లా కూడా మనకు బిట్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ 1 and 2 మాత్రమే సరి అయింది. ఇక్కడ నేను 3 సరి అని చెప్పాను, ఇక్కడ నోడ్ ఇక్కడ ఒకటి మిస్టేక్ ఇచ్చాను. సో 1 and 2 మాత్రమే దీనికి సరి అయింది అనమాట. ఓకేనా, ఈ క్వశ్చన్కి సంబంధించి ఒకసారి వీటికి సంబంధించి మనం బడ్జెట్లో ప్రస్తావించిన అంశాలు ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ఎక్కడ వీటిని మెన్షన్ చేశారనేది కూడా ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మీరు ఇది మనకి ఇట్లా 3వ ప్రాధాన్యత కింద మనం దీనిలో చూడవచ్చు అనమాట. 3వ ప్రాధాన్యత మనకి ఏంటిది, జనరల్గా అభివృద్ధి చెందినటువంటి భారతదేశానికి సంబంధించిన ప్రాధాన్యతలో మనం మానవ వనరుల అభివృద్ధి అని చెప్పేసి చూస్తాం, సామాజిక న్యాయం అని చెప్పేసి. దానిలో భాగంగా ఇక పూర్వోదయ పథకం, మీకు ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పాను కదా, పూర్వోదయ పథకం అభివృద్ధి మరియు వారసత్వం, ఇదే వికసిత్ బి విరాసత్ బి అన్నాం కదా. సో ఇదన్నమాట దానికి సంబంధించి. సో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ను కవర్ చేసే విధంగా ఇది ఉండబోతుంది. అండ్ ఇక్కడ దీనికి సంబంధించి ఇది మనకు నెక్స్ట్ దానిలో వస్తుంది. అండ్ ఇది గుర్తుంచుకోండి, ఈ స్కీమ్ ఇక్కడ మొత్తం ఇంకా పారిశ్రామిక నోడ్ల అభివృద్ధి అమృత్సర్, కోల్కతా అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది దీనికి సంబంధించి. ఓకేనా, దీనిలో మనకు ఏపీకి సంబంధించి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, ఒక కాలం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అని చెప్పేసి ఒక కాలం కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. మనకి ఎప్పుడు తెలుగు రాష్ట్రాలకు పెద్దగా సెంట్రల్ బడ్జెట్ అనేటువంటిది కేటాయించారు, ఈసారి కొంచెం ఎక్కువగా మనం చూడవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో 15,000 కోట్ల ఆర్థిక మద్దతు ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లో, కొప్పర్తి నోడ్లో, అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి హైదరాబాద్ బెంగళూరులో ఇండస్ట్రియల్ కారిడార్ అయితే ఓరోకల్ నోడ్ వంటి ముఖ్య మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాన్ పెంచబోతున్నట్లు ప్రకటించారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏపీకి తెలుగు రాష్ట్రాలకు కేటాయించారు కనుక సో జాగ్రత్తగా ఇది గుర్తుంచుకున్నది, ఏపీ వాళ్ళని కానీ తెలంగాణ వాళ్ళు కానీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని కోట్ల అదనపు ఇండ్లు కేటాయించబోతున్నట్లు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అని చెప్పేసి అంటున్నాడు. ఇది కూడా ఇంపార్టెంట్. మనం ఒక 3 days బ్యాక్ ఫ్రైడే రోజు దీనికి సంబంధించి కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. అది మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్లో చూస్తాం. ఇది మనకు బడ్జెట్లో ప్రస్తావించిన అంశం అన్నమాట. 1 కోటి ఇండ్ల, 2 కోట్ల, 3 కోట్ల లేదా 4 కోట్ల. సో మొత్తం 3 కోట్ల ఇల్లు. మనం పేపర్లో చూసినప్పుడు 2 కోట్ల అని చెప్పేసి చదివాం. గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక లాజిక్ పాయింట్ ఏంటంటే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటిది మనకు గ్రామీణ ఉంది, పట్టణం ఉంది. ఓకేనా, 2 రకాల స్కీమ్స్ ఉన్నాయి. దీంట్లో 2 కలిపి అర్బన్ అని చెప్పేసి చూస్తాం అండ్ గ్రామీణ అని చెప్పేసి చూస్తాం అనమాట. ఇది మనకు 2015లో వచ్చినటువంటి స్కీమ్. అంతకుముందు మనకు 1985లో ఇందిరా ఆవాస్ యోజన అనేటువంటి స్కీమ్ ఉండేది. సో దాని యొక్క కొనసాగింపు అనుకోవచ్చు. సో నేమ్ చేంజ్ చేసారు వీళ్ళు ఇప్పుడు. సో 2015లో మనకు ఈ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది అనమాట. అయితే దీనిలో మనకు అర్బన్ ఉంది, గ్రామీణ ఉంది. అయితే ఇక్కడ మనకు రీసెంట్గా పేపర్లో 2 కోట్ల ఇల్లు వచ్చేసి ఇది గ్రామీణ ప్రాంతాలకు. ఓకేనా, గ్రామీణ ప్రాంతాలు, 1 కోటి వచ్చేసి ఇది పట్టణ ప్రాంతాలు. మొత్తం బడ్జెట్లో చెప్పిన విధంగా 3 కోట్ల ఇండ్లకు సంబంధించి అదనపు ఇల్లు అనేటువంటి రానున్నటువంటి 5 yearsలో గుర్తుంచుకోండి, 5 సంవత్సరాల్లో. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ కనుక చూసినట్లయితే 2024 ఇట్లా అడుగుతాడు, 24, 25 నుంచి నెక్స్ట్ 28, 29 రీసెంట్గా మనం దీనికి సంబంధించి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. నేను కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పాను. 28, 29 మధ్య సో అదనంగా 3 కోట్ల ఇండ్లు అనేది రాబోతున్నాయి. సో దీనికి సంబంధించి 2.3 లక్షల కోట్లు కూడా కేటాయించబోతున్నట్లు వాళ్ళు ప్రకటించారన్నమాట. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్, ఇది ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది మనకు బడ్జెట్లో ప్రస్తావించినటువంటి అంశం. సో ఆన్సర్ ఇక్కడ సి అవుతుంది. నేను అంటే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అంశాలను కూడా ఇక్కడ మీకు యాడ్ చేసి చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక స్కీమ్ చూడవచ్చు. కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రకటించిన ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్, ఇది మొత్తం స్కీమ్ పేరు. ఓకేనా, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ ఎవరికి సంబంధించినటువంటి కార్యక్రమం, మనకి ఇది బడ్జెట్లో ప్రస్తావించిన అంశం. గ్రామాల అభివృద్ధి కోసమా, ఆదివాసీ సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం కోసం వచ్చినట్టుగా, అండ్ గ్రామాలలో మహిళా సాధికారతన లేదంటే వెనుకబడినటువంటి కులాల యొక్క అభివృద్ధి కోసమా. సో ఆన్సర్ చూసినట్లయితే మనకు ఆదివాసుల యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం కోసం అండ్ ఆదివాసుల ఎవరైతే ఎక్కువ ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, వాళ్ళు ఉండేటువంటి ప్లేసెస్లో వారికి సంబంధించి అక్కడ ఇన్ఫ్రా పెంచడం కావచ్చు, వివిధ కార్యక్రమాల కోసం ప్రభుత్వం 63,000 ఇది గుర్తుంచుకోండి, 63,000 గ్రామాలలో 5 కోట్ల మందికి లబ్ధి చేకూరే విధంగా దీన్ని తీసుకురాబోతుంది అనమాట. ఇది మనకు గిరిజనులకు లబ్ధి చేకూరే విధంగా ఈ స్కీమ్ అనేది ఉండబోతున్నట్లు మనకు బడ్జెట్లో ప్రకటించారు. ఇంపార్టెంట్, డైరెక్ట్గా ఈ స్కీమ్ ఇచ్చేయవచ్చు, లేకుంటే ఆదివాసీల కోసం తీసుకొచ్చిన స్కీమ్ ఏంటని చెప్పేసి అడగవచ్చు అండ్ ఎన్ని గ్రామాలని చెప్పేసి కూడా అవ్వచ్చు. ఒకసారి మీరు ఇక్కడ బడ్జెట్ థీమ్లో మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడవచ్చు, ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ 63,000 గ్రామాలను కవర్ చేసి గిరిజన సంఘాలు కావచ్చు సామాజిక ఆర్థిక స్థితి మెరుగుపరచడం ద్వారా 5 కోట్ల మంది గిరిజనులకు ప్రయోజనం చేకూర్చడం అనేటువంటిది దీని యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఓకేనా, సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్, ఇటువంటి మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఈ స్కీమ్స్కి సంబంధించి నేరుగా అడగవచ్చు. నెక్స్ట్, ఈశాన్య రాష్ట్రాలలో బ్యాంకింగ్ సేవలు విస్తరించేందుకు ఎన్ని భారతీయ పోస్ట్ పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేయబోతున్నట్లు
చేయబోతున్నారని చెప్పేసి అంటారు. డైరెక్ట్గా ఇట్లా కూడా అడగవచ్చు. ఒక్కొక్కసారి ఇక్కడ కేంద్ర బడ్జెట్ అని కూడా మెన్షన్ చేస్తాడు. లేకపోతే డైరెక్ట్ ఇట్లా కూడా మనకు ఒక జీకే ఓరియంటేషన్లో కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఇది కూడా బడ్జెట్లో ఉన్నటువంటిది. అంటే ఈశాన్య రాష్ట్రాలలో బ్యాంకింగ్ సేవలు విస్తరించేందుకు గాను ఎన్ని ఈ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ రాబోతున్నాయి అంటాడు. 100, 200, 300 లేదా 500 అంటాడు. సో 100కు పైగా అన్నాడు. అంటే మనకి ఇక్కడ 100 అని గుర్తుంచుకోండి. సో 100కు పైగా భారతీయ పోస్ట్ పేమెంట్ బ్యాంకులు అనేటువంటి రాబోతున్నట్టు చెప్పడం జరిగిందనమాట ఇక్కడ కూడా. సో దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సింది ఎన్ని బ్యాంక్స్ అనేది మనకు నేరుగా వచ్చు. ఇంతకుముందు మీకు ఈ స్లైడ్లో చూపించాను, మీరు చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి కోసం 100 అంటే అక్కడ బ్యాంకింగ్ సేవలు విస్తరించడం కోసం ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ అన్నమాట. 100కు పైగా రాబోతున్నాయి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు ఎగ్జామ్లో, అందుకని వాటి మీద కొంచెం ఫోకస్ చేయండి. ఇంకా నెక్స్ట్ బడ్జెట్లో ప్రకటించినటువంటి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ గ్యారంటీ ఫండ్ ఈ క్రింది దేనికి సంబంధించింది అంటున్నాడు. సో మనకు బడ్జెట్ అంటే ఇక్కడ 24-25 బడ్జెట్ అన్నమాట, ఒక లేటెస్ట్ బడ్జెట్. దీనికి సంబంధించి 2 స్కీమ్స్ అక్కడ మనం చూసాం. ఏది ఒకటి వచ్చేసి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, ఓకేనా. దీన్నే మనం తెలుగులో ఏమంటాం జనరల్గా రుణ హామీ అని చెప్పేసి అంటాం. అదొకటి. ఇంకోటి ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ గ్యారంటెడ్ ఫండ్ అనేది దేనికి సంబంధించింది అని చెప్పేసి వేటి యొక్క అభివృద్ధి కోసం అంటున్నాడు. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు ప్రాధాన్యత 4కు సంబంధించి. ప్రాధాన్యత 4 ఏంటో మీకు తెలిస్తే ఆన్సర్ తెలుస్తుంది. ఇక్కడ మనకు తయారీ కావచ్చు, అదేవిధంగా సేవలు అని చెప్పేసి మనం చూస్తాం. సో వేటి యొక్క తయారీ, వేటి యొక్క సేవలు, దీనిలో మనకి ఎక్కువగా తయారీ రంగంలో దేన్ని తీసుకున్నారు? ఎంఎస్ఎంఈలను తీసుకున్నారు. ఈసారి మనం ఎంఎస్ఎంఈలకి నుంచి 100% ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎంఎస్ఎంఈలలో కొంచెం ప్రోత్సాహం ఇస్తే అక్కడ ఉద్యోగ రంగం అనేటువంటి కొంచెం మెరుగుపడుతున్న ఉద్దేశంతో ఎంఎస్ఎంఈలకు ఎక్కువగా ప్రోత్సాహకాలు మనకి బడ్జెట్లో ఎక్కువ కనబడతాయి అన్నమాట. అంటే ఈ తయారీ రంగం, దానిలో ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పైన, ప్రత్యేకంగా కార్మిక సాంద్రత తయారీ రంగం పైన వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసేది బడ్జెట్లో. అది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. దానిలో కొంత సాంకేతికత తీసుకురావడం కావచ్చు, దానిలో కొంత వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. దీని ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఎంఎస్ఎంఈల యొక్క వృద్ధి కోసం దీన్ని తీసుకొచ్చారనమాట ఈ 2 స్కీమ్స్. అయితే ఈ స్కీమ్స్కి సంబంధించి మనకు విధి విధానాలు ఇవ్వలేదు, కానీ అక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో దీనిలో ఈ ఫస్ట్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఉంది కదా, సో దీనిలో వీళ్ళు ఏం చేయబోతున్నారంటే ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా, థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా, సో యంత్రాల పరికరాల కోసం వీళ్ళకి కొంచెం ప్రోత్సాహాలు ఇస్తారట ఎంఎస్ఎంఈలకు. అంటే యంత్రాలు కొనుగోలు చేసుకోవడం కోసం నిర్దిష్ట కాల వ్యవధిలో కొన్ని టర్మ్ లోన్స్ అనేటువంటి ఇస్తామని చెప్పేసి దానిలో ప్రకటించారు. ఇది రుణ హామీ అంటున్నారు. ఇంకొకటి వచ్చేసి ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ గ్యారంటీ ఫండ్ అనేటువంటి, సో వీటి యొక్క పరిమితిని తగ్గిస్తున్నారు. 100 కోట్ల గ్యారంటీ కవర్తో అంతకుముందు దీని యొక్క పరిమితి అనేది ఎక్కువ ఉండేనంట. ఇప్పుడు దాని పరిమితిని తగ్గిస్తూ వాళ్ళకి సంబంధించిన రుణాలు ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. అయితే దాని గురించి అక్కడ మనకు క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే ఇది గుర్తుంచుకోండి, వేటికి సంబంధించి, ఎంఎస్ఎంఈలకు సంబంధించి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎంఎస్ఎంఈలకు కొంచెం మనకి ఎక్కువగా దీనిలో ఎక్కువ కనబడతాయి అన్నమాట ప్రోత్సాహకాలు. ఇక్కడ మనం 4th ఒకసారి చూద్దాం. ఇక్కడ 4వ చూసినట్లయితే ఇది చూడవచ్చు, తయారీ అండ్ సేవలు అని చెప్పేసి ఉంటే దీనిలో తయారీ రంగంలో ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకం, ఇదే మీకు ఇంతకుముందు చెప్పాను. ఇంకా ఇది చూడవచ్చు, అదేనా. ఇంకా నెక్స్ట్ మనం దీనిలోనే మనకు ఒకటే మెన్షన్ చేశారు, మనం అక్కడ 2 చూసాం. సో మిగతాయి నేను క్వశ్చన్స్ రూపంలో ఇచ్చాను, వాటికి సంబంధించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే కేంద్ర బడ్జెట్లో 2024-25లో ముద్రా లోని తరుణ్ విభాగం యొక్క రుణ పరిమితి ఎన్ని లక్షలకు పెంచారు అని చెప్పేసి అంటున్నారు, ఓకేనా. సో మనకు ఇది ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు ముద్రా స్కీమ్స్కి సంబంధించి. అది ఏ ఇయర్లో తీసుకొచ్చారని మీరు కింద కామెంట్ చేయండి. ముద్రా స్కీమ్ అనేటువంటి ముద్రా లోన్కి సంబంధించినటువంటి స్కీమ్ను సెంట్రల్ గవర్నమెంట్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది అనేది మీరు కింద కామెంట్ చేయండి. అయితే దీనిలో మనకు 3 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి శిశు, తర్వాత కిషోర్ అండ్ తరుణ్ అని చెప్పేసి ఉంటుంది, ఓకేనా. దీని ద్వారా మనకేంటి లోన్స్ ఇస్తారనమాట. శిశు యొక్క పరిమితి ఎంత, కిషోర్ యొక్క పరిమితి ఎంత, తరుణ్ యొక్క పరిమితి ఎంత అని చెప్పేసి మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. సో దీనిలో మనకు శిశు వచ్చేసి అప్ టు 50,000 వరకు ఉంటుంది, ఓకేనా. 50,000 వరకు లోన్ ఇస్తారు. ఇక నెక్స్ట్ ఈ కిషోర్ కనుక చూసినా దీన్ని కిషోర్ అని చెప్పేసి అంటాం. ఇది మనకు 5 లక్షల వరకు ఉంటుంది, 5 lakhs అనమాట. అండ్ ఇక తరుణ్ వచ్చేసి మనకు 10 లక్షలు ఉండేది. సో దీన్ని ఇప్పుడు మనకి పెంచారు, ఈ తరుణ్ని పెంచుతున్నట్లు మనకు బడ్జెట్లో ప్రకటించారు కనుక ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఇది కూడా, ఓకేనా. ఎంతకు పెంచారు? 10 లక్షలకే పెంచారా? 10 ఉంది కనుక ఇది కాదు ఆన్సర్. అండ్ 50 లక్షలు పెంచారా, 15 లక్షలకు పెంచారా, 20 లక్షలకు పెంచారు. ఈ ముద్రా స్కీమ్స్ యొక్క తరుణ్ యొక్క ఏదైతే పరిమితి ఉందో దాన్ని ఈసారి ఎంతకు పెంచారంటే 20 లక్షలకు పెంచడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇది కూడా మనకేంది, ఈ ముద్రా లోన్స్ కూడా ఇది ఎంఎస్ఎంఈలకు సంబంధించి అన్నమాట. చిన్న ఏదైతే
ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే స్ట్రీట్ వెండర్స్ అంటాం కదా, ఆ స్ట్రీట్ ఇది బిజినెస్ చేస్తారో వాళ్ళకి సంబంధించి లోన్స్ అనేది ముద్రా లోన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అది మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగినండి. ముద్రాకు సంబంధించినటువంటి ఈ 3 ఏవైతే ఉన్నాయో ఆ 3 పరిమితులకు సంబంధించినటువంటి లోన్ పరిమితి ఎంత అని చెప్పేసి అడిగింటే జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కేంద్ర బడ్జెట్ 2024-25లో 4వ ప్రాధాన్యత తయారీ సేవలకు సంబంధించి ప్రభుత్వం ఈ క్రింది ఏ అంశాలపైన దృష్టి పెట్టింది అంటున్నాడు. సో ఇట్లా కూడా ఓవరాల్గా ఆ ప్రాధాన్యత ఇచ్చేసి ఆ ప్రాధాన్యతలో దేనిపైన ఫోకస్ చేస్తుందని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు. సో అట్లా కూడా మనం చూసుకోవాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు, ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం వీలు కల్పిస్తుందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే అంటే ఏంటంటే అన్నీ రెడీ చేసి ఉంటాయి అన్నమాట. ఒక 100 నగరాలలో ఇది తీసుకురాబోతున్నట్టు, అంటే పట్టణ ప్రణాళిక పథకాలు మెరుగ్గా ఉపయోగించడం ద్వారా సో రాష్ట్రాలు కావచ్చు, మనకి ఇంకా ప్రైవేట్ భాగస్వామ్యాలతో ఈ 100 నగరాలు లేదా ఆ సమీపంగా ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో వాటికి మౌలిక సదుపాయాల్లో పెట్టుబడికి సిద్ధంగా ఉన్నటువంటి, అంటే ఇక్కడ ఆల్రెడీ అన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ ఒక పార్కులో ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి సంబంధించి అక్కడ అన్నీ ఉంటాయి. దాన్ని మనం ప్లగ్ అండ్ ప్లే అని చెప్పేసి అంటాం. అటువంటి పార్కుల అభివృద్ధికి ఎన్ని పార్కులు అంటే 100 అని గుర్తుంచుకోండి. కానీ 100 పారిశ్రామిక పార్కులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక ఇక్కడ పరిశ్రమల సహకారంతో పారిశ్రామిక కార్మికులకు డార్మెంటరీ తరహా వసతి అద్దె ఇళ్లను నిర్మించబోతున్నారు. ఎస్, ఇది కూడా కరెక్టే. అంటే వాళ్ళకి అక్కడ ఏదైతే పారిశ్రమలో పనిచేయాలనుకుంటే వాళ్ళకి అక్కడ వసతి కల్పించాలి కదా, దానికోసం డార్మెంటరీ తరహా వసతి అద్దెలను కూడా తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. మహిళలకు సంబంధించి కూడా కొన్ని వాళ్ళు మహిళలు ఉండడానికి కూడా వాళ్ళ యొక్క, అంటే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పిల్లలు కావచ్చు, వాళ్ళని చూసుకోవడానికి కూడా వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని అక్కడ క్రెచెస్ అంటాం కదా, క్రెచెస్, వాటిని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు మహిళలకు సంబంధించి మనకు బడ్జెట్లో ప్రకటించారు. ఇది పురుషులకు సంబంధించి ఎవరైతే ఈ మనకు పరిశ్రమలో పనిచేసేటువంటి పురుషులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఈ డార్మెంటరీ తరహా వసతి అద్దెలు ఇళ్లను తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. మహిళలకు సంబంధించి క్రెచెస్ అని చెప్పేసి అంటామన్నాడు, ఉయ్యాలు అని చెప్పేసి అంటాం కదా, అంటే వాళ్ళని ఆడించడం కోసం, వీళ్ళు వర్క్ చేస్తే పిల్లలపైన ప్రత్యేక ఫోకస్ పెట్టడం కోసం అటువంటి కూడా మనకు బడ్జెట్లో ప్రకటించారు. అటువంటి కూడా తీసుకొస్తామని చెప్పేసి ఆ ఇండస్ట్రియల్ పార్క్, యాక్చువల్గా వాటికి సంబంధించి ఆ పార్క్ ఏదైతే ఇండస్ట్రీస్ ఉంటాయో వాళ్ళు దానికి సంబంధించి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా దాంట్లో మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎంఎస్ఎంఈలు తమ వాణిజ్య రాబడులను నగదుగా మార్చుకోవడంలో ఉన్నటువంటి టర్న్ ఓవర్ పరిమితిని 250 కోట్లకు తగ్గించారు. ఎస్, ఇది కూడా కరెక్టే. దీన్నే మనం ఈ టిఆర్ఈ డిఎస్ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. ఓకేనా, అంటే ఆన్బోర్డింగ్ కోసం. అంతకుముందు ఏంటంటే ఈ చిన్న సంస్థలు ఇతర దేశాలకు, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎంఎస్ఎంఈ సంస్థలు వాళ్ళ యొక్క ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేసినప్పుడు సో ఈ టిఆర్ఈడిఎస్ రూపంలో మనకు డబ్బులు వస్తాయంట. సో దాన్ని నగదుగా మార్చుకోవాలంటే అప్పుడు కొంచెం లిమిట్ అనేది ఎక్కువ ఉండేది. ఇప్పుడు దాన్ని అప్పుడు 500 కోట్లు ఉండేదంట, ఇప్పుడు దాన్ని 250 కోట్లకు అంటే ఈజీగా వాళ్ళు మనీ తీసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఇతర దేశాలకు పంపినప్పుడు మనీ అనేది ఈజీగా వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అంటే తక్షణమే నగదు మార్చుకోవడం కోసం వీలు కల్పించేటువంటి ఒక ప్రోగ్రామ్ అనుకోవచ్చు ఎంఎస్ఎంఈలకు. ఓకేనా, ఈ 3 కరెక్ట్. దీనిలో భాగంగా ఇంపార్టెంట్ ఎంఎస్ఎంఈల మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనబడుతుంది మనకు బడ్జెట్లో. ఇక్కడ చూడవచ్చు. ఇంకో ఎంఎస్ఎంఈ క్రెడిట్ కోసం కొత్త అసైన్మెంట్ మోడల్ ఇంత ముందు చెప్పినటువంటిది. అండ్ ఇంకో టిఆర్ఈడిఎస్లో తప్పనిసరి ఆన్బోర్డింగ్ కోసం మెరుగైనటువంటి స్కోప్, అంటే దాన్ని 250 కోట్లకు తగ్గించారు. ఓకేనా, అండ్ ఫుడ్ రేడియేషన్ క్వాలిటీ సేఫ్టీ టెస్టింగ్ కోసం ఎంఎస్ఎంఈ యూనిట్లను తీసుకురాబోతున్నట్లు. అండ్ అదేవిధంగా ఒత్తిడిలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ మద్దతు ఇస్తున్నారు. ఎవరైతే లాభాల్లో లేకుండా కొంచెం నష్టాల్లో ఉన్న వాటికి వాళ్ళకి క్రెడిట్ మద్దతు ఇస్తారంట. ఇంకా ముద్ర లోన్స్ గురించి ఇంతకుముందు మనం చూసాం. తరుణ్ కేటగిరీలో 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచబోతున్నట్లు. ఇంకా నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 12 పారిశ్రామిక పార్కులు, ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్, 12 పారిశ్రామిక పార్కులు కూడా రాబోతున్నాయి. నేను అక్కడ క్వశ్చన్ రూపంలో ఇవ్వలేదు, ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ విజిఎఫ్ మద్దతులో పీపీపీ మోడల్లో పారిశ్రామిక కార్మికుల కోసం డార్మెంటరీ, మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఈ డార్మెంటరీ తరహా వసతి ఇల్లు అండ్ దేశీయ ఉత్పత్తి రీసైక్లింగ్ విదేశీ కొనుగోలు కోసం ఈ క్రిటికల్ మినరల్స్ మిషన్స్ అండ్ దివాలా ఇంతకుముందు చూసాం కదా, ఏదైతే కొంచెం కష్టాల్లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకు కొంత వాటికి సంబంధించి ప్రోత్సాహాలు అందించడం అనేది దీని యొక్క ఇంటెన్షన్ అనమాట, ఏది తయారీకి సంబంధించి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మరొకటి చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు. సో ఇది మనకు ప్రాధాన్యత 5 పట్టణాభివృద్ధి అని చెప్పేసి మనకు 5th ఉంటుంది, అది దీనికి సంబంధించి. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద 10 లక్షల కోట్ల పెట్టుబడితో 1 కోటి పట్టణ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు గృహ అవసరాలు తీర్చడం జరుగుతుందని చెప్పేసి మనకు 2024-25 బడ్జెట్లో ప్రకటించారు అంటున్నాడు. ఎస్, మీకు ఇంతకుముందు చెప్పాను కదా, దీనిలో ఆవాస్ యోజనలో అర్బన్ ఉంటుంది, రూరల్ ఉంటుంది అని చెప్పేసి కూడా మీకు నేను చెప్పడం జరిగింది. సో దానిలో మొత్తం 3 కోట్లలో సో ఇక్కడ
10 లక్షల కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పేసి కూడా 1 కోటి ఇక్కడ చూడొచ్చు, 1 కోటి పట్టణ పేద ప్రజలకు ఇస్తారు. అక్కడ 2 కోట్లు, ఇక్కడ 1 కోటి అని చెప్పేసి మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే ఇక్కడ మీకు ఒక పాయింట్ రూపంలో ఉంటుంది. ఇది కరెక్ట్. ఇక దీనికి ఈ ఆర్థిక సంవత్సరంలో 2.2 లక్షల కోట్ల కేంద్ర సహాయం ఉంటుంది అంటున్నారు. ఇక్కడ మనకు మిస్టేక్ ఉంది, ఇది తప్పు. ఈ ఆర్థిక సంవత్సరం కాదు, రానున్నటువంటి 5 ఇయర్స్లో. అంటే ఏంటంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇది ఎట్లా ఇస్తారు, వడ్డీపై రాయితీ అనమాట. సో ఇప్పుడు 1 కోటి పట్టణ పేదలకు మరి మధ్యతరగతి వాళ్ళకు గృహ అవసరాలు తీర్చడం కోసం వీళ్ళు 5 ఏళ్లలో ఈ 2.2 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది ఇస్తారన్నమాట. దేనికి, వాళ్ళు తీసుకున్నటువంటి వాటిపైన వడ్డీ రాయితీ అందిస్తారన్నమాట. ఓకే, లోన్లకు ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి లోన్ తీసుకుంటారు కదా దానిపైన డిస్కౌంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 8% వడ్డీ ఉందనుకోండి, ఓ 3% తగ్గిస్తారు, అంటే 5% కడితే సరిపోతుంది అనమాట. ఇది అట్లా 2.2 లక్షల కోట్లు కేంద్రము, ఆ మిగతా 3% ఏదైతే ఎవరు భరిస్తారంటే కేంద్రం భరిస్తారు అన్నమాట. ఇది ఈ స్కీమ్ యొక్క మెయిన్ టెన్షన్. ఇంతకుముందు మనం అక్కడ గ్రామీణ చూస్తాం, ఇది పట్టణ అర్బన్ అంటాం చూసినాం మనం. ఏది దాన్ని మనం ఎట్లా అర్బన్ హౌసింగ్ అని చెప్పేసి పిలుస్తాం స్కీమ్. ఇది 2015లో వచ్చినటువంటి స్కీమ్. ఇది ఒకటి మాత్రమే సరి అయింది. ఓకేనా, ఇక్కడ దీనికి సంబంధించి మనం బడ్జెట్లో థీమ్లో కూడా చూడవచ్చు. థీమ్లో ఇక్కడ మనకు 5వది ఒకసారి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పట్టణాభివృద్ధి అని చెప్పి చూడవచ్చు. సో దీనిలో మనకు దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. పిఎం అర్బన్ 2.0 గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు ఇది. సో 10 లక్షల కోట్ల పెట్టుబడి 1 కోటి పట్టణ పేద మరియు మధ్యతరగతి కుటుంబాల అవసరాలు తీర్చడం. ఇది గుర్తుంచుకోండి. ఇక కోటి అనేది ఇంపార్టెంట్, ఇది మెన్షన్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ కేంద్ర బడ్జెట్ 2024-25కి సంబంధించి క్రింది వాటిలో సరైనవి అంటున్నాడు. సో వీధి వ్యాపారుల కోసం 100 స్ట్రీట్ ఫుడ్ హబ్లను, ఇది హబ్స్ అభివృద్ధికి మద్దతు ఇచ్చేటువంటి పథకాన్ని రూపొందిస్తామని కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ తెలిపారంటున్నారు. ఎస్, ఇది మనకు కరెక్టే. మనకు అంతకుముందు ఒక స్కీమ్ ఉండేది, ఇది ప్రధానమంత్రి స్వానిధి పథకం అని చెప్పేసి. అది ఏ సంవత్సరంలో తీసుకొచ్చారని మీరు కింద కామెంట్ చేయండి. సో అది కొంచెం విజయవంతమైన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో ఈ 100 స్ట్రీట్ ఫుడ్ హబ్లను తీసుకొస్తామని చెప్పేసి మనకు బడ్జెట్లో ప్రకటించారు. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా, ఇక నెక్స్ట్ విషయం ఇది ఇక్కడ అధిక స్టాంప్ డ్యూటీలు వసూలు చేసేటువంటి రాష్ట్రాలకు వాటిని తగ్గించుకునేందుకు ప్రోత్సాహం ఇవ్వబడుతుందని బడ్జెట్లో ప్రకటించారు. సో స్టాంప్ డ్యూటీ అనేటువంటిది ఎవరు ఇస్తారు, జనరల్గా రాష్ట్రాలు వేస్తాయి మనకు. ఓకేనా, ఆర్టికల్ మనం ఇది పాలిటీలో ఆర్టికల్ 268లో చూస్తాం. ఆర్టికల్ 268లో మనం ఇక్కడ ఏంటిది, ఈ పనులకు సంబంధించి చూసినప్పుడు ఈ స్టాంప్ డ్యూటీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం వేస్తుంది జనరల్గా, కాకపోతే రాష్ట్రాలు వసూలు చేసుకొని అవే వాడుకుంటాయి అన్నమాట. ఓకేనా, అయితే వీటిని కనుక మీరు ఏవైతే అక్కడికి వచ్చి కొన్ని సంస్థలు మనకాడ ఏవైతే కొత్త ప్రాజెక్టులు వస్తాయి కదా, అక్కడ ఏదైనా కంపెనీ కట్టాలనుకున్నప్పుడు దానిపైన స్టాంప్ డ్యూటీని కనుక మీరు తగ్గించినట్లయితే ఆ ప్రోత్సాహకాలు మేము అందిస్తామని చెప్పేసి చెప్తుందన్నమాట. ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఈ బడ్జెట్లో ప్రకటించింది. దాని ద్వారా మీకు రాష్ట్రాలకు ప్రోత్సాహం ఇవ్వబడుతుందని చెప్పేసి ఇచ్చారు. సో 192 రెండు కరెక్ట్ కనుక ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక్కడ మనం ఇంతకుముందు చూసాం, ఈ స్లైడ్లో చూడడం జరిగింది. స్టాంప్ డ్యూటీ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకు ఈ 4వ ప్రతిపాదనలో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూడవచ్చు స్టాంప్ డ్యూటీ అని చెప్పేసి చూడవచ్చు. ఓకేనా, వీధి మార్కెట్లు అనేది కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. స్టాంప్ డ్యూటీ, సో మహిళలు కొనుగోలు చేసేటువంటి ఆస్తులపై స్టాంప్ డ్యూటీలను తగ్గించాలని రాష్ట్రాలకు ప్రోత్సాహం. ముఖ్యంగా మహిళలు కొనుగోలు చేస్తే ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్, నేను అక్కడ మెన్షన్ చేయలేదు. మహిళలు ఎవరైతే వాళ్ళు కనుక ఇటువంటి ఆస్తులపైన వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళకి స్టాంప్ డ్యూటీని కనుక మినహాయిస్తే మేము రాష్ట్రాలకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పేసి బడ్జెట్లో చెప్పారు. ఇక వీధి మార్కెట్లు ఎంపిక చేసినటువంటి 100 నగరాల్లో ఈ వీటికి హబ్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇంతకుముందు చెప్పాను కదా. సో దీనికోసం కొత్త పథకం కూడా తీసుకురాబోతున్నట్లు మనకు బడ్జెట్లో ప్రకటించారు. ఇది వీధి మార్కెట్ మనం ఇంతకుముందు చూసాం కదా, దానికి సంబంధించి ఇది కూడా 100 నగరాలలో వీటిని తీసుకురాబోతున్నారట. అది కూడా ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇది మనకు చాలాసార్లు రిపీట్ అయిన బిట్టే, ఇప్పటికే కరెంట్ అఫేర్లో కూడా చూసాం. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకం ద్వారా ప్రతి నెల ఎన్ని కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారంటున్నారు. ఇది రీసెంట్గా HWO ఎగ్జామ్ కావచ్చు, DAO కావచ్చు, DSCలో కూడా చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ అడిగారు. అక్కడ మనకు వివిధ షిఫ్ట్లలో ఎగ్జామ్ జరిగింది కదా, చాలా షిఫ్ట్లలో ఈ క్వశ్చన్ అడిగిండు. చాలా ఇంపార్టెంట్ కూడా. సో 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పేసి మనకు ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకం అనేది మనకు అంతకుముందే రావడం జరిగింది. ఈ స్కీమ్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారని మీరు కింద కామెంట్ చేయండి. డేట్తో పాటుగా నేను చెప్పాను మీకు ప్రీవియస్లో, కామెంట్ చేయండి. అయితే దీని ద్వారా ఎంత ఒక్క నెల ఇక్కడ చూడండి, ప్రతి నెల దాదాపుగా ఎన్ని కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తారని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 1 కోటియా, 2 కోట్ల, 3 కోట్ల, 4 కోట్ల, 1 కోటి కుటుంబాలు. గుర్తుంచుకోండి, ఇటువంటి మనం గుర్తుంచుకోం, అక్కడ మనం కన్ఫ్యూజ్ చేసే పాయింట్స్ ఇవి, అందుకని ఇక్కడ క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది జనరల్గా మనకు స్కీమ్ వచ్చేసి 2024 జనవరి
22న ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఓకేనా, ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చినటువంటి ఇయర్ కూడా డేట్ కూడా గుర్తుంచుకోండి. ఓకేనా, దీని గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు ప్రీవియస్లో నేను చాలాసార్లు ఆ స్కీమ్ గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ స్కీమ్ గురించి ఇక్కడ ఎందుకు తీసుకున్నారంటే దీనిలో బడ్జెట్లో దీనికి సంబంధించి మనకు మెన్షన్ చేశారన్నమాట. ఇది మేము తీసుకొచ్చాం, దీని ద్వారా ఇప్పటికే 1.28 కోట్ల మంది దీనికి సంబంధించి రిజిస్టర్ చేసుకున్నారని చెప్పేసి మనకు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ కేంద్ర బడ్జెట్ 2024-25 సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించమంటున్నాడు. సో ఇక్కడ ఓవరాల్గా ఇచ్చిన బడ్జెట్ మీద మనకు ఓవరాల్గా ఇట్లా కూడా అడగవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు, అణుశక్తి రంగానికి సంబంధించి భారత లఘు రియాక్టర్ల ఏర్పాటులో ప్రైవేటు రంగాలకు భాగస్వామ్యం కల్పించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్ట్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇది మనకు ప్రాధాన్యత 6 కిందికి వస్తుంది. మన 6వ ప్రాధాన్యత, మనకి ఏదైతే 9 ప్రాధాన్యతలు చూసాం కదా, దానిలో ఈ 6వ ప్రాధాన్యత మనకి ఇంధన భద్రత అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇంధన భద్రతకు సంబంధించి మీరు చూసినట్టయితే, సో దానిలో మనం ఇప్పుడు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన కూడా మన 6వ దాని కిందికి వస్తుంది. అయితే దీనిలో మనకి ఏంటంటే ఈ మాడ్యులర్ అణు రియాక్టర్ల పరిశోధన వాటి యొక్క అభివృద్ధిలో భాగంగా సో మనకు ఈ అణుశక్తి రంగానికి సంబంధించి లఘు రియాక్టర్ అంటే మొత్తం మన ఇప్పటి వరకు మనకు అణుశక్తి రంగానికి సంబంధించి గవర్నమెంట్ అండర్టేకింగ్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ టైం మనకు ప్రైవేట్ రంగానికి కూడా భాగస్వామ్యం కల్పించబోతున్నట్లు ప్రకటించారు కనుక ఇది ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. అంటే అన్నిట్లలో కాదు, చిన్న చిన్న వాటికి మాత్రం, మొత్తం అన్నిటికని కాదు, చిన్న వాటికి సంబంధించి ప్రైవేట్ భాగస్వామ్యం కూడా తీసుకుంటామని చెప్పేసి బడ్జెట్లో మనకు ప్రకటించారు. అదేవిధంగా ఏయుఎస్సి టెక్నాలజీని ఉపయోగించి పూర్తిస్థాయి 800 మెగావాట్స్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ఎన్టీపీసీ అండ్ బిహెచ్ఈఎల్ మధ్య ఒక జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించారు అంటున్నారు. ఎస్, ఇది కూడా కరెక్ట్. ఇక్కడ ఏయుఎస్సి అంటే ఏంటంటే మనకు ఈ అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ అని చెప్పేసి అంటాం. సో వాటి యొక్క ఏర్పాటుకు సంబంధించి కూడా మనకు వేటిని హెల్ప్ తీసుకోబోతున్నారంటే ఈ రెండు, ఎన్టీపీసీ బిహెచ్ఈఎల్, ఈ డైరెక్ట్ అడగవచ్చు, గుర్తుంచుకోండి. వేటి యొక్క హెల్ప్ తోటి ఇది ఏర్పాటు చేయబోతున్నారు, ఇట్లా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. 192 రెండు సరి అనేది కనుక ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనం ఒకసారి ఇక్కడ ఇంధన భద్రతకు సంబంధించినటువంటి ఒకసారి స్లైడ్ చూద్దాం. అంటే 6వది ఇక్కడ ఆల్రెడీ దీనికి సంబంధించి మనం టోటల్గా చూసినాం. సో ఇక్కడ ఇది శక్తి భద్రత, దాన్ని ఇంధన భద్రత అని చెప్పేసి అంటాం. సో దీనిలో మీరు చూడవచ్చు న్యూక్లియర్ ఎనర్జీలో స్మాల్ మాడ్యూల్స్ లఘు రియాక్టర్స్ అని చెప్పాను కదా. సో వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లో మనకు ప్రైవేట్ భాగస్వామ్యం కావచ్చు. అండ్ అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. ఇక్కడ ఏయుఎస్సి థర్మల్ పవర్ ప్లాంట్లో మనకి ఎన్టీపీసీ బిహెచ్ఈఎల్ మధ్య జాయింట్ వెంచర్ 800 మెగావాట్ల వాణిజ్య ప్లాంట్ ఉత్పత్తి చేస్తుందని చెప్పేసి. అదేవిధంగా పంపుడ్ స్టోరేజ్ పాలసీ కూడా తీసుకురాబోతున్నట్టు విద్యుత్ నిల్వ మరియు పునరుత్పాదక శక్తి యొక్క పెరుగుతున్నటువంటి వాటిని నేను ప్రతిదీ క్వశ్చన్ రూపంలో ఇవ్వలేను కనుక ఇక్కడ చెప్తున్నాను, వీటిని గుర్తుంచుకోండి. పంప్డ్ స్టోరేజ్ పాలసీ అనేది దేనికి సంబంధించిందని చెప్పేసి అంటారు. సో ఇది వచ్చేసి తయారీ రంగానికి సంబంధించిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది కూడా మనకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా ఎనర్జీ యాడిట్ అని చెప్పేసి సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల స్వచ్ఛమైనటువంటి శక్తి మార్చడం కోసం ఆర్థిక మద్దతు 60 క్లస్టర్లో పెట్టుబడి గ్రేడ్ ఎనర్జీ యాడిట్ను సులభతరం చేస్తుందని చెప్పేసి దానికి సంబంధించి ఒక 100 క్లస్టర్స్ కూడా తీసుకురాబోతున్నారు. ఇదంతా మనకి ఏంటంటే అణుశక్తి రంగానికి అండ్ ఇంధన రంగానికి సంబంధించినటువంటి వాటిపైన ఫోకస్ చేసేటువంటి కోణంతో వీటిని మనకు తీసుకొచ్చారనమాట. ఇది ఇంతకుముందు మనం చూసినటువంటి ప్రధానమంత్రి ఏదైతే సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకం ఉంది కదా, సో దానికి సంబంధించి 1 కోటి ఇండ్లకు అండ్ 300 వరకు ఉచిత విద్యుత్ ఇప్పటి వరకు 1.28 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారంట. సో ఇది దీనికి సంబంధించి మనకు బడ్జెట్లో మెన్షన్ చేసింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం ద్వారా ఎన్ని వేల గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ అందించడం జరుగుతుందని 2024-25 బడ్జెట్లో ప్రకటించారు. ఓకే, ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది 2000 సంవత్సరంలో మనకు వాజ్పేయి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి పథకం. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకు ఈ రోడ్ ఫెసిలిటీ కల్పించాలి అంటే ఇన్ఫ్రా పెంచాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. ఓకే, జనాభా పెరుగుతున్నటువంటి దృష్ట్యా. అయితే ఇప్పుడు మళ్ళీ దీనిలో మనకు ఈ బడ్జెట్లో ప్రస్తావించారు. ఈసారి మనకు ఈ రోడ్ కనెక్టివిటీని ఎన్ని వేల గ్రామాలకు అందించబోతున్నట్లు ప్రకటించారని చెప్పేసి క్వశ్చన్ ఇక్కడ 10,000, 15,000, 20,000, 25,000 గ్రామాల. సో 25,000 గ్రామాలకు మనకు ఈ నివాసాలకు ఉన్నటువంటి 25,000 గ్రామాలకు ఈ కనెక్టివిటీ అందించబోతున్నట్లు. సో దీన్నే మనం 4వ దశ. సో ఓకేనా, పిఎంజిఎస్వై అని చెప్పేసి పిలుస్తాం. దీని యొక్క 4వ దశ అనేటువంటిది మేము ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు. దానిలో భాగంగా 25,000 గ్రామాల కనెక్టివిటీ అనేది ఇవ్వబోతున్నారు. సో ఇది కూడా మనకు బడ్జెట్లో ప్రస్తావించిన మరొక స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రకటించినటువంటి కోసి మేచి, చాలా ఇంపార్టెంట్, ఇది అడగవచ్చు. అంతర్రాష్ట్ర నది అనుసంధానం ప్రాజెక్టు ఏ రాష్ట్రానికి సంబంధించిందని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా,
కోసి మేచి అనేటువంటి అంతర్రాష్ట్ర ప్రాజెక్టు ఇది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటిది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, తెలంగాణ. సో ఆన్సర్ చూసినట్లయితే మనకు బీహార్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే జనరల్గా బీహార్లో మనకు ఈ కోసి ప్రాజెక్టు వల్ల వరదలు వస్తాయి. అందుకని దీన్ని బీహార్ యొక్క దుఃఖదాయని అని చెప్పేసి పిలుస్తాం మనం కోసి. అయితే అది ఎక్కువగా నేపాల్ ప్రాంతం నుంచి వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ ప్రాజెక్టు ఆ వరదలను అరికట్టడం కోసం ఒక ప్రాజెక్ట్ లాంటిది తీసుకురాబోతున్నారు. కోసి మేచి రాష్ట్ర అనుసంధానం అని చెప్పేసి ఒకటి తీసుకురాబోతున్నారు. దానికోసం 11,500 కోట్లు అనేటువంటిది కేటాయించబోతున్నట్లు మనకు అంచనా వేశారంట బడ్జెట్లో. ఇంత బడ్జెట్ ఇది ఎక్కడ ఉండబోతుందంటే మనకు బీహార్లో ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. ఇక దాంతోపాటు ఇంకా కొన్ని ఈ బ్రహ్మపుత్ర నది వల్ల కూడా వచ్చేటువంటి వరదల వల్ల అస్సాం రాష్ట్రం కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది. వాళ్ళకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తాం, అంటే వరదకు సంబంధించినటువంటి వాటిని డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా వాళ్ళకు కూడా అందిస్తామని చెప్పి. ఇక హిమాచల్ ప్రదేశ్ ఉంది కదా, హిమాచల్ ప్రదేశ్లో కూడా మనకు వస్తాయి. అండ్ సిక్కిం రాష్ట్రాన్ని కూడా ఇటీవల మనకు చాలా తుఫాన్లు వరదలు రావడం జరిగింది. సో వాటిని కూడా మెన్షన్ చేశారు. ఈ సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం, అస్సాం అండ్ బీహార్ అండ్ ఇంకోటి ఏంటిది హిమాచల్ ప్రదేశ్. ఈ 4 రాష్ట్రాలు మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ వరద ఉపశమనం అంటాం జనరల్గా వాళ్ళ కోసం ఈ రాష్ట్రాల్లో కొంత వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వబడుతుంది రాష్ట్రాల వారికి అని చెప్పేసి బడ్జెట్లో ప్రస్తావించారు కనుక వాటిని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ 2024-25 బడ్జెట్లో ప్రస్తావించిన మహాబోధి దేవాలయం ఏ రాష్ట్రంలో కలదు అంటున్నాడు. ఓకేనా, ఇది మనకు పర్యాటకంలో భాగంగా కొన్నిటిని ప్రస్తావించారు అనమాట. అక్కడ అభివృద్ధి చేయబోతున్నామని చెప్పేసి పర్యాటకం పరంగా కొన్ని దేవాలయాలను ప్రస్తావించారు. ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి జీకే పరంగా. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్. సో ఇది ఎక్కడ ఉంది? ఇది మనకు బీహార్లో ఉందండి. ఇది మహాబోధి దేవాలయం అనేటువంటి జనరల్గా మనకు గయా విష్ణుపాద దేవాలయం మరియు బుద్ధగయాలో ఉన్నటువంటి మహాబోధి దేవాలయం అనేటువంటిది అక్కడ మనం చూస్తాం. అంతకుముందు మనకు ఇక్కడనే ఒకటి ఈ కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ అని తీసుకొచ్చారు. విష్ణుపాద ఆలయం కారిడార్ అని చెప్పేసి పిలుస్తారు. ఆ తరహాలోనే ఇప్పుడు మనకు ఈ మహాబోధి దేవాలయానికి సంబంధించినటువంటి మహాబోధి ఆలయ కారిడార్ అనేటువంటి తీసుకొస్తారంట అక్కడ ఇన్ఫ్రా పెంచడం కోసం, పర్యాటకం పెంచడం కోసం. సో దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయిస్తామని చెప్పి చెప్పారు. అండ్ ఇంకా అదే కాకుండా ఈ మనం రాజ్గృహ అని చెప్పేసి చూస్తాం ఏది ఇండియన్ హిస్టరీలో. ఈ రాజ్గిర్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది మనకు? ఇది హిందువులకు సంబంధించింది, బౌద్ధులకు సంబంధించింది, జైనులకు సంబంధించి అన్నమాట. ప్రధాన స్థావరం కింద చూస్తాం. మతపరంగా అత్యంత ప్రాముఖ్యతను కలిగినటువంటి ప్లేస్. సో ఇక్కడ దీన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రస్తావించారు. అండ్ ముఖ్యంగా నలంద, ఈసారి మనం ఈ బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. నలందాకు సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు. ఈ నలంద విశ్వవిద్యాలయం కూడా పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పి చెప్పారు. అండ్ ఒడిషా కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి కదా. ఈసారి ఒడిషాలో మనకు బీజేపీ గవర్నమెంట్ వచ్చిందంటే కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తుంది అక్కడ కూడా. సో ఈ ఒడిషాలో కూడా ఈ పర్యాటకం పరంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి వీటి గురించి అక్కడ మనకు బడ్జెట్లో ప్రస్తావించడానికి వీటి మీద మీరు ఒకసారి కంటెంట్ పరంగా చదవండి. ఓకే అండి, ఈ రాష్ట్రాలకు సంబంధించి కంటెంట్ పరంగా చూసేటువంటి ప్రయత్నం చేయండి, బిట్టుపడవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో ఆవిష్కరణ, పరిశోధన మరియు అభివృద్ధి కోసం అనుసంధాన్ జాతీయ పరిశోధన నిధిని ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు అంటున్నాడు. ఎస్, ఇది మన కరెక్టే. సో మనకు ఇది ప్రాధాన్యత 8లో వస్తుంది. 8లో మనకి ఏముంది? ఆవిష్కరణ, పరిశోధన మరియు అభివృద్ధి అని చెప్పేసి ఉంటుంది. సో దానిలో మనకి ప్రాథమిక పరిశోధన మరియు నమూనా అభివృద్ధి కోసం అనుసంధాన్ జాతీయ పరిశోధన నిధిని మనం తీసుకురాబోతున్నట్టు ఇక్కడ బడ్జెట్లో వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇది మనకు మధ్యంతర బడ్జెట్లో కూడా దీనికి సంబంధించిన అంశాలు మెన్షన్ చేశారు. 1,00,000 కోట్ల ఫైనాన్సింగ్ వాణిజ్య స్థాయిలో అంటే మనకు ప్రైవేటు వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని ప్రస్తావించడం జరిగింది అనమాట. అంటే అక్కడ అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా దీన్ని తీసుకురాబోతున్నారు. ఓకేనా, ఇది కరెక్టే. ఇక నెక్స్ట్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ కోసం 2,000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ నిధిని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఎస్, ఇది కూడా మనకు గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ ఏంటిది ఈ వెంచర్ క్యాపిటల్ నిధి అనేది ఏంటంటే ఇది రానున్నటువంటి 10 ఇయర్స్కి రానున్నటువంటి 10 ఇయర్స్లో ఏం చేస్తారంటే అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను 5 రెట్లు విస్తరించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే అంకుర పరిశ్రమలు, స్టార్టప్స్ ఉంటాయి కదా, ఈ అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం దీన్ని తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటే దీంతో వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు. దీనిలో ఉన్నటువంటి ఫండ్ ద్వారా కొత్త ఏవైతే స్టార్టప్స్ ఉంటాయో వాళ్ళకి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో తెచ్చిందన్నమాట. సో ఇది 1 and 2 రెండు కరెక్ట్ అవుతాయి, గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ విషయం అయితే 2024-25 కేంద్ర బడ్జెట్కి సంబంధించి క్రింది వాటిలో ప్రస్తావించని అంశం అంటున్నాడు. సో ఇటువంటివి కూడా అడుగుతారు. మనకు అన్నీ చదువుతాం కదా, అందులో ఏ అంశం ఉంది ఏ అంశం లేదనేది కూడా మనకు తెలియాలి. ఓకేనా, సో అప్పుడు మనం వాటికి సంబంధించి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ లేనటువంటిది అడుగుతున్నాడు. ఇక్కడ ఇది మనకి ఏంటంటే 9వది ప్రాధాన్యత కింద కొన్ని మనకు తదుపరి సంస్కరణలు అని చెప్పి చూస్తాం. దానిలో కొన్ని చర్చించారు.
అక్కడ వాటికి సంబంధించి ఇక్కడ 9వ ప్రాధాన్యత సంబంధించి ఇక్కడ ఇచ్చాను మీకు నేను. సో గ్రామీణ భూముల గుర్తింపు కోసం భూ ఆధార్ అంటున్నాడు. ఎస్, సో గ్రామీణ భూ అనుసంధాన కార్యక్రమం అనేది ఒకటి తీసుకొస్తున్నారు. దీని ద్వారా మనకు ఏం చేయబోతున్నారంటే భూములను డిజిటలీకరణ చేయబోతున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ 2024-25 కేంద్ర బడ్జెట్కి సంబంధించి క్రింది వాటిలో ప్రస్తావించని అంశం అంటున్నాడు. సో ఈ రకమైన క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. మొత్తం బడ్జెట్ మీద ఓవరాల్గా ఇట్లా అడుగుతాడు. కాకపోతే ఇక్కడ నేను 9వ ప్రాధాన్యత పైన ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనకు ప్రతి అంశం కొంతవరకు గుర్తుండాలి. ఏ అంశం దానిలో ప్రస్తావించారు, ఏ అంశం ప్రస్తావించలేదని మనకు తెలియాలి. సో ఏమంటారు ఇక్కడ గ్రామీణ భూముల గుర్తింపు కోసం భూ ఆధార్ అనేది తీసుకురాబోతున్నట్టు ప్రకటించారంటున్నారు. ఎస్, ఇది మనకు గ్రామీణ భూ సంబంధిత కార్యాచరణ కార్యక్రమం అని చెప్పేసి ఒక అంశాన్ని ప్రకటించారు. దానిలో మనకు అన్ని భూములకు ప్రత్యేక భూమి గుర్తింపు సంఖ్య, దీన్నే వాళ్ళు యుఎల్ పిన్ అని చెప్పేసి పిలుస్తున్నారు అనమాట. సో అంటే దీన్నే భూ ఆధార్ కింద చెప్తున్నారు. అది తీసుకురాబోతున్నట్లు ప్రకటించడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో జిఎస్ఐ మ్యాపింగ్ ద్వారా అంటే ఇది డిజిటలీకరణ. జనరల్గా ఇది కూడా మనకు ఒక ఆధార్ లాంటివి తీసుకొస్తున్నట్టు దీన్ని డిజిటలైజ్ చేయడమే. అండ్ పట్టణ ప్రాంతాల్లో జిఎస్ఐ మ్యాపింగ్ తోటి డిజిటలీకరణ చేస్తామని చెప్పేసి భూములను ఈ డిజిటలీకరణ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. సో ఇది కూడా మనకు కరెక్టే. జన్ విశ్వాస్ బిల్లు 2.0, ఎస్ ఇది కూడా కరెక్టే. సో ఈ జన్ విశ్వాస్ బిల్ 2.0 అనేటువంటిది కూడా మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యాపార సౌలభ్యత అని చెప్పేసి అంటాం కదా, దాన్ని ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ ఈజీ ఆఫ్ డూయింగ్ మెరుగుపరచడం కోసం ఇప్పటికే ఉన్నటువంటి జన్ విశ్వాస్ 2.0 కోసం ఇంకా కృషి చేస్తాం. ఇంకా ముందు దానిలో కొంత సంస్కరణలు తీసుకొస్తామని చెప్పేసి మనకు ఈ జన్ విశ్వాస్ బిల్ 2.0 గురించి కూడా ప్రస్తావించారు. ఇక ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది లేదు, న్యూ పెన్షన్ స్కీమ్ గురించి మాట్లాడారు. అసలు ఆల్రెడీ దీన్ని తీసేశారు కదా. సో న్యూ పెన్షన్ స్కీమ్లో కూడా కొన్ని సంస్కరణలు తీసుకొస్తామని చెప్పేసి దీనిలో ప్రకటించారు అనమాట. సో ఇలా లేనిది ఏంటిది, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది లేదు. ఇట్లా కూడా మనకు తెలియాలి. ఒకసారి ఇక్కడ మనం బడ్జెట్లో వీటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన 3-4 క్వశ్చన్స్ సంబంధించి ఇక్కడ బడ్జెట్లో ఏమి ఇచ్చారని చూద్దాం. ఇక్కడ నీటిపారుదల మరియు వరద తగ్గింపు ఇంతకుముందు చెప్పాను కదా, కోసిమేచి అనేటువంటి ప్రాజెక్టుకు సంబంధించి 11,500 కోట్ల అంచనాతోటి ఆర్థిక మద్దతు అండ్ అస్సాం, సిక్కిం, ఉత్తరాఖండ్ వరద నీటి మరియు సంబంధిత ప్రాజెక్టుల సహాయం కింద ముందు చెప్పాను. ఓకేనా, అక్కడ జార్ఖండ్లో ఇది తీసుకొస్తే మిగతా రాష్ట్రాల్లో ఇవి వస్తున్నాయి. ఈ రాష్ట్రాలు గుర్తుంచుకోవాలి. హిమాచల్ ప్రదేశ్లో కూడా పునరావాసం కోసం సహాయం అందిస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ 4 రాష్ట్రాలను గుర్తుంచుకోండి. ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్ రూపంలో నేను ఇచ్చినప్పుడు వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా అదే కాకుండా మనం ఇక్కడ 7వ ప్రాధాన్యత పర్యాటకం సంబంధించి చూసాం. కాశీ విశ్వనాథ ఆలయం కారిడార్, విష్ణుపాద ఆలయ కారిడార్ని తీసుకురాబోతున్నట్లు, హిందూ, బౌద్ధులు మరియు జైనులకు మతపరమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి రాజగిరి సమగ్ర అభివృద్ధి, దీనికి ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా మీకు ఇంతకుముందు చెప్పాను. అండ్ అదే నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించి దాన్ని పునరుద్ధరించడం, ఒడిశాకు సంబంధించినటువంటి వాటి కూడా అక్కడ కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయబోతున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ 8వ ప్రాధాన్యత కూడా మనం చూసాం. ఇక్కడ దీనిలో ఇది అనుసంధాన్ జాతీయ పరిశోధన అనేటువంటిది ఒకదాన్ని తీసుకురాబోతున్నారు. ఇది మనకు స్టార్టప్స్కి సంబంధించి ఎంకరేజ్ చేయడం కోసం కావచ్చు. స్పేస్ ఎకానమీ 100 కోట్ల వెంచర్ క్యాపిటల్ తీసుకొస్తున్నారు. దీని గురించి కూడా క్వశ్చన్ ఇచ్చాను మీకు. ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడవచ్చు. సో పట్టణ మరియు గ్రామీణ భూ సంబంధిత చర్యలు అంటే ఇక్కడ మనం 9వ చూడవచ్చు. సో దీనిలో మనకి ఏంటిది, ఈ ల్యాండ్ పార్సలింగ్ గుర్తింపు అంటే భూ ఆధార్ తీసుకురాబోతున్నట్లు, ఇక రకరకాల పట్టణాలకు సంబంధించి జిఎస్ఐ మ్యాపింగ్ కావచ్చు, ఇట్లా భూ రిజిస్టర్ ఏర్పాటు చేయడం అండ్ వాటికి సంబంధించినటువంటి కొన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నట్టు దీనిలో మెన్షన్ చేస్తారు. ఓవరాల్గా మీరు దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకేంటి ఈ 9 ప్రాధాన్యతలకు సంబంధించి ఒక 1 or 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రకటించినటువంటి ఎన్పిఎస్ వాత్సల్య పథకం క్రింది ఎవరికి సంబంధించిందని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. ఒక స్కీమ్ తీసుకురాబోతున్నారు అనమాట. అది ఎవరి కోసం అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. ఇది మైనర్ల కోసమా, పేద విద్యార్థుల కోసమా, మహిళల కోసమా, వృద్ధుల కోసమా? సో ఇది ఒక పెన్షన్ స్కీమ్. ఎన్పిఎస్ అంటే ఏంటిదండి, పెన్షన్ స్కీమే కదా. ఓకేనా, ఈ పెన్షన్ స్కీమ్ అనేటువంటి ఫస్ట్ టైం మనకు మైనర్ల కోసం తీసుకొస్తున్నాడు. ఇప్పటివరకు మనకు అన్ని వృద్ధుల కోసం ఇటువంటి పెన్షన్ చూసాం కానీ ఈ మైనర్ల కోసం మనం చూడలేదు. ఫస్ట్ టైం ఈ ఎన్పిఎస్ వాత్సల్య అనే పేరు మీద మనకు నేషనల్, ఇది ఏమంటాం జనరల్గా పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి అంటాం. ఇది ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ పేరిట దాన్ని తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి మనకు మైనర్ల యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క సంరక్షకుల యొక్క భాగస్వామ్యం, వాళ్ళు అమౌంట్ కనుక వాళ్ళ పేరు మీద కనుక ఏదైనా డిపాజిట్ లాంటి చేసినట్లయితే తర్వాత వాళ్ళకి మైనర్ల కోసం పెన్షన్ కూడా ఇవ్వబోతున్నట్లు ఒక కొత్త దాని యొక్క విధి విధానాలు ఇవ్వలేదు. కాకపోతే ఆ పథకం పేరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ వాత్సల్య అనేటువంటి పథకం మైనర్లకు సంబంధించినటువంటి పథకం. సో ఇదే ఇంతకుముందు మనం ఇక్కడ మీకు ఇక్కడ చూడవచ్చు. ఇది ఎన్పిఎస్ వాత్సల్య అని చెప్పేసి ఇక్కడ మైనర్ తల్లిదండ్రులు మరియు సంరక్షకుల సహకారం కోసం ఒక ప్రణాళిక అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఇది ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పాను కదా ఎన్పిఎస్, ఇది కొత్త పెన్షన్ స్కీమ్. మీకు అక్కడ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి రాంగ్ ఇవ్వలేదు కదా. సో అది ఈ పాయింట్ అక్కడ మనం. ఇక నెక్స్ట్ మనం
కొన్ని పన్ను సంస్కరణలు కూడా తీసుకొచ్చారనమాట. ఓకేనా, ఆ పన్ను సంస్కరణలకు సంబంధించి ఎటువంటి ఇవాళ ఆల్రెడీ మనం ఈ ప్రీవియస్ వీడియోలో వీటన్నిటికి సంబంధించి జీడిపి ద్రవ్యోల్బణానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పన్ను ప్రతిపాదనకు సంబంధించినటువంటి ఏం తీసుకురాబోతున్న దాని మీద ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాను, అవి కూడా చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే కేంద్ర బడ్జెట్ 2024-25కి సంబంధించి పన్ను ప్రతిపాదనకు సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి. సో మనకు కొన్ని పన్నులో సంస్కరణలు తీసుకురాబోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఈసారి మనకు బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏదైనా ఒక క్వశ్చన్ ఇక్కడ నుంచి పడేటువంటి ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే బంగారం మరియు వెండి పై కస్టమ్ సుంకం 6%కు అండ్ ప్లాటినంపై 6.4%కు ఈ కస్టమ్ సుంకం అనేటువంటి తగ్గించబోతున్నట్లు ప్రకటించారంటున్నారు. ఎస్, సో దీన్ని మనకు అంటే వీటికి ముందున్నటువంటి ఏదైతే ట్యాక్స్ను ఉంటుంది కదా దాన్ని తగ్గించబోతున్నట్లు ప్రకటించారు. సో ఇది ఫస్ట్ది మనకు కరెక్టే. ఇక నెక్స్ట్ 25 క్లిష్ట ఖనిజాలపై కస్టమ్ సుంకాలను పూర్తిగా మినహాయింపు. ఎస్, సో మనకి ఏదైతే క్రిటికల్ ఉంటాయి కదా, అంటే దొరకనటువంటి మనకు అవసరం ఎక్కువ ఉంటాయి, కాకపోతే వాటి యొక్క యూసేజ్ ఎక్కువ ఉంటుంది, బట్ మనకు అవి ప్రకృతిలో చాలా తక్కువ దొరుకుతాయి అన్నమాట. సో అటువంటి వాటికి సంబంధించి ఒక 25 క్రిటికల్ మినరల్కి సంబంధించి పూర్తిగా మినహాయింపిస్తాం. వాటి యొక్క కస్టమ్ సుంకాలు మనం తీసుకొచ్చుకున్నట్లయితే వాటిపైన ఎటువంటి పన్ను లేకుండా ఆ కస్టమ్ సుంకం అనేటువంటిది మినహాయిస్తామని చెప్పేసి వీళ్ళు దీనిలో మనకు ప్రకటించడం జరిగిందనమాట. గుర్తుంచుకోండి, అవి మనకు డైరెక్ట్గా అడుగుతారు ఇటువంటి ఎన్ని క్రిటికల్ మినరల్స్ పైన కస్టమ్ సుంకం అనేటువంటిది మినహాయించారు అని చెప్పేసి అడగవచ్చు. అంటే ఇక్కడ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి, లిథియం, కాపర్, కోబాల్ట్ ఇట్లా అరుదైనటువంటి మృత్తిక మూలకాలు ఉంటాయి కదా, సో వాటికి సంబంధించినటువంటి వాటిపైన అనమాట. ఇక నెక్స్ట్ ఏంజిల్ ట్యాక్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో దీన్ని రద్దు చేస్తున్నారు. ఏంజిల్ ట్యాక్స్ అనేది మనకు అంతకుముందు బడ్జెట్లో మనం చూసాం. ఇది దేనిపైన వేస్తారు, ఇవి స్టార్టప్స్ పైన వేస్తారనమాట. ఈ స్టార్టప్స్ పైన వేసేటువంటి ఏంజిల్ ట్యాక్స్ను రద్దు చేసినట్లుగా ప్రకటించారు. ఇది గుర్తుంచుకొని చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా విదేశీ కంపెనీల కార్పొరేషన్ పన్ను అనేటువంటిది అంటే కార్పొరేట్ పన్ను అనేటువంటిది 40 నుంచి 20% తగ్గించనున్నారు అంటున్నారు. సో ఇది తప్పు. యాక్చువల్లీ అంటే విదేశీ కంపెనీలు ఇక్కడ మనకు కనుక ఏదైనా కంపెనీ పెడితే వాటికి వేసేటువంటి దాన్ని మనం కార్పొరేట్ పన్ను అని చెప్పేసి అంటాం. ఇది 40 నుంచి 20% కాదు, 40 నుంచి 30% తగ్గించనున్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోండి. సో ఇక్కడ 3 కరెక్ట్, 1, 2, 3 అంటే ఇది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది 35% తగ్గిస్తున్నారు. ఈ మనకి ఏదైతే ఈ క్లిష్ట ఖనిజాలనే కదా వీటిపైన మొత్తం మినహాయింపు ఉంటుంది, ఏంజిల్ ట్యాక్స్ తీసేశారు. అండ్ ఇక్కడ కూడా వీటి యొక్క కస్టమ్ సుంకం అనేది 6%, ప్లాటినం పైన 6.4% తగ్గించారు. సో ఇవి మనకు పన్నులో ప్రధానంగా కనబడేటువంటి కొన్ని ఇది ప్రోత్సాహాల కింద చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే దానికి సంబంధించి ఒకసారి ఏమి ఇచ్చారని చూద్దాం. ఇది మనకి ఏంటంటే ఈ పన్ను సంస్కరణల కోసం ఏ చట్టాన్ని సవరించబోతున్నట్లు ప్రకటించారు. ఇది 6 నెలల్లో దీన్ని సవరిస్తారంట. ఆదాయ పన్ను చట్టం 1961, ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఓకే, 1961 యొక్క సమీక్ష, ఆ చట్టం యొక్క ఆదాయ పన్ను యొక్క సమీక్ష ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇది మనకు నెక్స్ట్ క్వశ్చన్ రూపంలో మీకు అక్కడ ఇచ్చాను, చూద్దాం. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కస్టమ్ డ్యూటీలో మార్పులు. ఓకేనా, అంటే కస్టమ్ డ్యూటీలో మనకు మార్పులు చేయడం వల్ల ఇక్కడ కొంచెం ఎక్కువగా పెట్టుబడులు పెట్టవచ్చు అండ్ కొత్త సంస్థలు రావచ్చు అండ్ కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించిన విధంగా ఉంటుందని చెప్పేసి ఇటువంటి కొన్ని మార్పులు తెచ్చారు. ఈ కస్టమ్ డ్యూటీల నుండి 3 క్యాన్సర్ మందులను కూడా మినహాయించారు. ఓకేనా, క్యాన్సర్ మందులకు సంబంధించి కూడా కస్టమ్ డ్యూటీ అనేటువంటిది ఏమని చెప్పేసి దీనిలో ప్రకటించారు. అండ్ మొబైల్ రంగాలకు సంబంధించి మనకు ఈ 15% అనేటువంటిది ట్యాక్స్ తగ్గించబోతున్నట్టు ఇక్కడ ప్రకటించారు. ఇక బంగారంకు సంబంధించి 6%, ప్లాటినం ఇంతకుముందు చూసాం. ఇక రొయ్యల అండ్ చేపలకు సంబంధించి కూడా 5% వీళ్ళకి ఏది ఈ కస్టమ్స్ సుంకం అనేటువంటి తగ్గుతుందని చెప్పేసి ఇక్కడ మనకు ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ మనకు బీసీడీ అంటే ఏంటంటే బేసిక్ కస్టమ్ డ్యూటీ అని చెప్పేసి అంటాం. సో వాటిని ఈ పర్సంటేజ్ తగ్గించబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇక రొయ్యల ఎగుమతులకు సంబంధించి కూడా సముద్ర ఎగుమతుల యొక్క పోటీతత్వాన్ని పెంపొందించడం కోసం, ఇంకా మనకు సోలార్ ప్యానల్కి సంబంధించి కూడా మద్దతు ఇవ్వబోతున్నారు. వాటికి సంబంధించి కూడా ట్యాక్సెస్లో మినహాయింపిస్తున్నారు. అండ్ ఇంతకుముందు చెప్పాను 25 కీలక మినరల్స్ ఉన్నాయి కదా వాటిపైన కూడా కస్టమ్స్ సుంకం తగ్గించబోతున్నట్లు ఇక్కడ మనకు ఈ పన్నులకు సంబంధించినటువంటి వాటిపైన కొన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నట్టు మనం చూడవచ్చు. సో ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఏమవుతుంది, ఇవన్నీ కరెక్టే అండి. సారీ, ఇక్కడ 3 కరెక్ట్, 1, 2, 3 మాత్రమే ఆన్సర్ అవుతుంది. ఇది ఒకటి మాత్రం తప్పించారు. ఇది మనకి ఇంతమందికి అక్కడ చూపించలేదు, ఒకసారి చూస్తాను. ఇది ఎక్కడ ఇచ్చారనేది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు. పెట్టుబడి, ఉపాధి మరియు పెట్టుబడి ప్రోత్సాహకులు అని చెప్పేసి ఇక్కడ అన్ని తరగతులకు సంబంధించిన వాటిపైన ఏంజిల్ ట్యాక్స్ రద్దు చేశారు, ఇది ఇచ్చాను అక్కడ. అండ్ దాంతోపాటు ఇది ఈ వజ్రాలు అమ్మడం వీటి యొక్క విదేశీ కంపెనీల యొక్క కార్పొరేట్ పన్ను అనేటువంటిది 40 నుంచి 30% తగ్గించినట్టు ప్రకటించారు. సో ఇవి మీరు అక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి కీలక అంశాలు, పన్నులకు సంబంధించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక ఆదాయ పన్నులకు సంబంధించి ఇది ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి మనం బిట్టిసారి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నూతన పన్ను విధాన సరళీకరణలో క్రింది వాటిలో తప్పుగా ఉన్నది ఏంటి. ఓకేనా, సో మన వ్యక్తిగత ఆదాయ పన్ను అని చెప్పేసి అంటాం కదా, దీనిపైన కొన్ని
సార్ ఇది సంస్కరణలు తీసుకొస్తున్నారు, అంటే తగ్గించడం జరిగిందన్నమాట. ఈ స్లాబ్ రేట్స్ ఉంటాయి కదా, పన్ను స్లాబ్ రేట్లు తగ్గించారు, ఇది ఇంపార్టెంట్ అడగవచ్చు. సో 0 to 3 lakhs 1% పన్ను అంటున్నాడు, 3 to 7 lakhs 5%, 10 to 12 lakhs 15%, 15 lakhs అబౌవ్ ఉంటే 30. సో ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది. సో 0 to 3 lakhs అసలు పన్నే లేదన్నమాట, జీరో ట్యాక్స్. సో దీన్ని మనకు చేంజ్ చేశారు, ఓకేనా, గుర్తుంచుకోండి. మనకు 0 to ఎట్లా ఉంటుందంటే 0 to 3 ఉంటుంది, అండ్ 3 to 7 ఉంది. ఈసారి మనకి వీటిని గుర్తుంచుకోవాలి. 7 to 10 అండ్ 10 తర్వాత 10 to 12 ఉంది, 12 తర్వాత 12 to 15 ఉందన్నమాట, ఓకేనా. సో వీటికి సంబంధించి మళ్ళీ 0 to 3 వచ్చేసి 0%, ఇక్కడ 5%, ఇక్కడ 10%, ఇక్కడ 15%, ఇక్కడ 30%, అబోవ్ 15 lakhs అనుకోవచ్చు ఇక్కడ, ఓకేనా. ఇక్కడ ఏది అబోవ్ 15 lakhs, 12 to 15 అనేటువంటిది మనకు 30%, 12 to 15 వచ్చేసి 20%, సారీ ఇది 20%. ఇక నెక్స్ట్ అబోవ్ 15 అయితే 30%. సో ఈ రకంగా మనకు పన్నులో తీసుకురావడం జరిగింది. అంటే వ్యక్తిగత ఆదాయ పన్నులో ముఖ్యంగా దీనికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది గుర్తుంచుకోండి, ఇంకొక క్వశ్చన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది దీనికి సంబంధించి ఎట్లా చేంజ్ అయిందని. అంతకుముందు ఉండేటువంటి విధానం వేరే ఉండేదన్నమాట. అంతకుముందు మనకి ఎట్లా ఉండేదంటే ఇక్కడ ఈ 0 to ఇది 6 lakhs ఉండేది, ఈ 6 lakhs ఉంటే ఇప్పుడు దీన్ని 7 lakhs చేశారన్నమాట. పరిమితిని అనేటువంటిది పెంచారు. 0 to 3 ఇది కరెక్టే ఉండేది, ఈ 0 to 7 అనేటువంటిది మనకు 6 lakhs ఉండేది అంతకుముందు. నెక్స్ట్ది 6 to 9 lakhs ఉండేది, ఇది 6 to 9 ఉండేది, ఓకేనా. ఇది 3 to 6 ఉండేది. సో ఈ పరిమితిని మనకు ఈ స్లాబ్స్ను చేంజ్ చేశారు. తర్వాత 9 to 12 ఉండేది ఇది, ఓకేనా. సో 9 to 12 అప్పుడు మనకు 15% ఉండేది అనమాట అట్లా. సో వీటిలో చేంజెస్ తీసుకురావడం వల్ల కొంత ఆదాయ పన్ను కట్టేటువంటి వాళ్ళకు బెనిఫిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అది ఎంత అనేది ఇక్కడ ఇచ్చాను మీకు. ఇక్కడ చూసిన 2024-25 బడ్జెట్లో ప్రస్తావించిన కొత్త పన్ను విధానంలో వేతనం పొందేటువంటి ఉద్యోగి ఆదాయ పన్నులో ఎంత వరకు ఆదా చేయవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. సో 10,000, 15,000, 17,500, 20,000. సో 17,500 వరకు వీళ్ళకు ఈ పన్నులో కొంచెం ఆదా కలగవచ్చు ఈ తీసుకొచ్చినటువంటి కొత్త సంస్కరణ వల్ల అని చెప్పి చెప్తున్నారు. దీనిలో మనకి ఏం చేశారంటే ఈ బేస్డ్ ఉంటుంది కదా, ఎవరికైతే ఈ పెన్షన్దారులు ఉంటారు, అయితే వాళ్ళ కుటుంబాలకు సంబంధించి అంతకుముందు 15,000 ఉండే అన్నమాట బేస్డ్, దీన్ని ఇప్పుడు 25,000కి పెంచారు ఈ బేస్, ఓకేనా. ఇది దాన్ని మనం స్టాండర్డ్ డిడక్షన్ అని చెప్పేసి అంటాం కదా. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి 50,000 ఉండేది, 50,000 ఉంటే దీన్ని 75,000 చేస్తున్నమాట. సో ఇట్లా పెంచడం వల్ల ట్యాక్సెస్ అనేటువంటిది కొంచెం తక్కువ పడుతుంది, ఓకేనా. వాటి యొక్క స్టాండర్డ్ డిడక్షన్ అనేటువంటి పెంచడం జరిగిందనమాట. సో దీనివల్ల ఈ పెన్షన్దారులకు కావచ్చు అండ్ ఎవరికి ఉద్యోగులకు సంబంధించి కొత్త పన్నులో ఒక 17,500 రూపాయలు ట్యాక్స్ నుంచి వీళ్ళకు మినహాయింపు అనేది ఉండబోతుంది అన్నట్టుగా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించి ఇక్కడ మనం స్లైడ్ చూద్దాం. ఇక కొత్త పన్ను విధాన సరళీకృతం చేయడం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఆ విధానం ఎట్లా సరళీకృతం చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు చూడవచ్చు. ఇక 0 to 3 lakhs ఎట్లా ఉంది, అండ్ 5 lakhs ఏ స్లాబ్ కిందకి వస్తుంది, 10%, 15%, 20%. సో ఈ స్లాబ్ రేట్లను గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ చూడవచ్చు వేతన ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ పెరిగింది. ఇట్లా పెరగడం వల్ల 50 నుంచి 75,000కి అది వెళ్ళింది. ఇంతకుముందు చెప్పాను. పెన్షన్దారులకు కూడా ఇది పెరిగింది, 15 నుంచి 25,000కి పెరిగింది. సో ఇట్లా పెరగడం వల్ల వీళ్ళు ట్యాక్సెస్లో ఎంత పొదుపు చేసుకోవచ్చు అంటే 17,500 పొదుపు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు, ఓకేనా. ఇది ఇంపార్టెంట్, 17,500 గుర్తుంచుకోండి. ఈ పెరిగినటువంటి స్లాబ్ రేట్స్ అనేటువంటి కూడా ఇంపార్టెంట్. అట్లా కూడా మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది మనకు ప్రీవియస్ చాలా సార్లు అడిగిన పెట్టింది, అడగడానికి ఈసారి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కేంద్ర బడ్జెట్ 2024-25లో అధిక ఆదాయం వచ్చేటువంటి రంగాలకు సంబంధించి అవరోహణ క్రమంలో అమర్చుకున్నాడు. మనం రూపాయి రాక రూపాయి పోక అని చెప్పేసి చూస్తాం కదా, ఏ రంగాల నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది, ఏదా ఎక్కడ ఖర్చు చేస్తున్నారు, మనకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ఖర్చు అవుతుంది అనేది మనకు తెలియదు. దీని ఇక్కడ అవరోహణ అన్నాడు, అంటే ఎక్కువ నుంచి తక్కువకు. ఆదాయ పన్ను, అప్పుల మరియు ఇతర లయబిలిటీస్, జిఎస్టీ, కార్పొరేషన్ పన్ను అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు అత్యధికంగా దీని నుంచి వస్తుందండి, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. దీని తర్వాత మనం చూసినట్లయితే ఆదాయ పన్ను సెకండ్ ప్లేస్లో ఉంది, జిఎస్టీ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. చాలామంది జిఎస్టీ అనుకుంటారు, జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ 213 ఏది ఉంది, 213.4 కార్పొరేషన్ పన్ను. ఒకసారి మీకు ఈ చార్ట్ కూడా చూపిస్తాను, ఆ పర్సంటేజ్లు కూడా గుర్తుంచుకోండి. ఇది మనం ప్రీవియస్లో ఈ టైప్ ఆఫ్ బిట్ చాలాసార్లు చూసాం ఎగ్జామ్లో. ఇక్కడ చూడవచ్చు రూపాయి నుండి వస్తుంది ఎంత, పోతుంది ఎంత, ఈ రెండు గుర్తుంచుకోవాలి. నేను ఒకటే క్వశ్చన్ ఇచ్చాను, కాకపోతే ఇక్కడ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆరోహణ క్రమం అడగవచ్చు, అవరోహణ క్రమం అడగవచ్చు. సో మనకు రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఓకేనా, 27%. ఇది వరెస్ట్ పార్ట్, బడ్జెట్ యొక్క వరెస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే ఇది. అంటే మనం అప్పుల ద్వారానే 27% తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నాం షీట్, ఇప్పుడు 48 లక్షల బడ్జెట్ పెట్టారు కదా. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ 27% అప్పులే తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఎప్పుడు కానీ దీనిట్లో మనకు అప్పుల కింద చూంచకుండా దీన్ని బ్యాలెన్స్ చేస్తారు, ఇట్లా 27%, ఓకేనా. సో 27% అనేటువంటిది మనకు ఎక్కడి నుంచి వస్తుంది, అప్పుల ద్వారానే వస్తుంది, రుణాలు ఇతర బాధ్యతల ద్వారా. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఓకేనా.
ఇక నెక్స్ట్ సెకండ్ దీని తర్వాత ఇదంతా 27%. 27 తర్వాత నెక్స్ట్ ఎంత ఉంది, ఇక్కడ 19% ఉంది. ఆదాయ పన్ను అనేటువంటి మన వ్యక్తిగత మనం కడతాం కదా, సో ఇది 19%, ఇది సెకండ్ ప్లేస్లో ఉంది మీకు తెలిసినటువంటి. ఇక థర్డ్ జిఎస్టీ, ఓకేనా, థర్డ్ జిఎస్టీ ఉంది, ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్. ఇక దీని తర్వాత మనకు 18, 19 తర్వాత కార్పొరేషన్ పన్ను 17, ఇది ఫోర్త్ ప్లేస్లో ఉంది, ఓకేనా. ఇంకా లీస్ట్ పరంగా కూడా చూసుకోవాల్సి ఉంటే అతి తక్కువ దేని ద్వారా వస్తుంది, ఇక్కడ 1% ఇగో ఇది క్యాపిటల్ రసీద్ ద్వారా, తర్వాత 4% వచ్చేసి కస్టమ్స్ ద్వారా, దాని తర్వాత యూనియన్ ఎక్స్చేంజ్ తర్వాత 5%, తర్వాత నాన్ ట్యాక్స్ రసీదుల ద్వారా 5%. ఇవన్నీ మనకు లీస్ట్ అడగవచ్చు, హైయెస్ట్ అడగవచ్చు, ఎట్లయినా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇది మన ప్రీవియస్లో అడిగాను. ఇది ఆదాయం వచ్చేటువంటి మార్గాలు, మరి ఎట్లా ఖర్చు చేస్తున్నారు అనేది కూడా తెలవాలి కదా. సో ఇది కూడా అడుగుతారు, అత్యధికంగా దేనికి మన వాళ్ళు ఖర్చు చేయబోతున్నారంటే ఇది కూడా వడ్డీలే చూస్తున్నారు. సో అక్కడ తీసుకొచ్చిన వాటికి వడ్డీలు కట్టాలి కదా, ఇక్కడ 27% తీసుకొస్తే ఆ వడ్డీ ఇక్కడ మనకు తడిసి మోపడైపోతుంది. ఇక్కడ చూడవచ్చు, 27% తీసుకొస్తే 27%కి 19% మనం కట్టవలసిందే అన్నమాట. అదే ఇక్కడ హైయెస్ట్గా ఖర్చు కింద వెళ్ళిపోతుంది వడ్డీ చెల్లింపులు. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. దీని తర్వాత 19 తర్వాత 21%, సారీ ఇక్కడ ఫస్ట్ ఇది వచ్చింది, ఇది ఉంది సారీ, రాష్ట్రాలకు మనకు పన్నుల వాటా ఉంటుంది, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత ఇది సెకండ్ ప్లేస్లో ఉంది, ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. దీని తర్వాత మనకు 16% తోటి మనకి ఇది ఉందన్నమాట. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఉన్నాయి మన పథకాలకు సంబంధించి ఖర్చు చేసేటువంటి, ఇది థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఈ మూడు మీరు పర్ఫెక్ట్గా గుర్తుంచుకోండి. ఇక ఫోర్త్ ప్లేస్ అంటే ఇక్కడ 2 కనబడతాయి, 9% తోటి ఇక్కడ 2 ఉన్నాయి, ఒక ఇతర వ్యయం అని చెప్పేసి ఇట్లా ఇవి కూడా ఉన్నాయి. సో ఇట్లా మీరు మినిమం ఫస్ట్ 3-4 గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకు బడ్జెట్ ఎట్లా వస్తుంది, ఎట్లా ఖర్చు అవుతుంది అనే దానికి సంబంధించింది అనమాట. ఇంపార్టెంట్, అది మన ప్రీవియస్లో చాలాసార్లు అడిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మనకు 2134 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 2134. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రధాన రంగాలపై వ్యయంకు సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించాడు. అంటే ఏ రంగాలకి ఎంత కేటాయిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇది మనకు ఇట్లా కూడా నేను ఒక 4 ఇచ్చాను, కాకపోతే అక్కడ ఉన్నటువంటి అన్ని రంగాలు మీరు గుర్తుంచుకోవాలి. సో రక్షణ రంగం వచ్చేసి మనకు 4,54,000 కోట్లు, ఎస్ కరెక్టే. గ్రామీణాభివృద్ధి 2,65,000 కోట్లు కరెక్టే. అండ్ వ్యవసాయ అనుబంధ రంగాలకు వచ్చేసి ఇది ఇంపార్టెంట్ అండి, అప్రాక్సిమేట్గా 1.52 అని చెప్పేసి కూడా ఇవ్వచ్చు, ఓకేనా, గుర్తుంచుకోండి. ఇది ఎక్కువగా మనకు అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్, ఇది గుర్తుంచుకోండి. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇది మనకు మళ్ళీ మన ఎకానమీలో ఇది అగ్రికల్చర్లో భాగంగా కూడా చూస్తాం. ఇంకా విద్యకు సంబంధించి ఇది తప్పు ఉన్నాడు, విద్యకు సంబంధించి ఇది కాదు. సో ఓకేనా, ఇది మనకు వైద్యానికి సంబంధించి, ఓకేనా. విద్యకు సంబంధించి మనకు ఇక్కడ ఒకసారి మనం చార్ట్ చూద్దాం. విద్యకు సంబంధించి ఎంత కేటాయించబోతున్నారు అనేది ఒకసారి ఇక్కడ మనకు చివరిలో ఇచ్చారు, బడ్జెట్ యొక్క ప్రధాన రంగాల యొక్క కేటాయింపు అని చెప్పి చూడవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇచ్చింది అక్కడ మిస్టేక్ ఏది ఇచ్చానంటే మీకు ఇది ఇచ్చాను, ఇది ఆరోగ్యంది ఇచ్చాను అక్కడ, ఓకేనా. సో చదువు విద్యకు సంబంధించి ఇది మనకు 1,25,000 కోట్లు కేటాయించబోతున్నాయి. సో ఇక్కడ ఉన్న ప్రతిదీ గుర్తుంచుకోండి. వ్యవసాయం చూసాం, అండ్ గృహ అవసరాల కోసం ఎంత కేటాయిస్తున్నారు, అండ్ టెలికాం రంగంకి, శక్తి రంగానికి, సామాజిక సంక్షేమంకి సంబంధించి 56,000 కోట్లు, ఓకేనా. సో ఇక్కడ మీరు చూడవచ్చు 56,000 కోట్లు, 47,000 కోట్లు వచ్చేసి ఇది వాణిజ్య పరిశ్రమలకు సంబంధించి. సో ఈ రకంగా మనకు ఇది. ఇంకా పథకాలకు సంబంధించిన ఇక్కడ క్వశ్చన్ వేయలేదు, ప్రధాన పథకాల యొక్క కేటాయింపు అని చెప్పేసి ఇక్కడ మనకు MGNREGAకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. అత్యధికంగా ఏ పథకానికి కేటాయిస్తున్నారు అంటే దీనికి కేటాయిస్తున్నారు. దాంతో అంతకుముందు 23-24 తోటి 24-25 తోటి ఇక్కడ పోల్చారు, ఇప్పుడు పెరిగిందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకా పరిశోధన మరియు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి, ఫార్మాస్యూటికల్కి సంబంధించినటువంటిది కావచ్చు, అణు విద్యుత్ ప్రాజెక్టులు అండ్ సెమీ కండక్టర్స్, ఇవన్నీ గుర్తుంచుకోవాలంటే ఎట్లా పెరిగింది అనేది మెయిన్ ఇంపార్టెంట్ స్కీమ్స్ కనుక LPG స్కీమ్స్కి సంబంధించి అండ్ IDEA పథకం కింద మనకు అదేవిధంగా సోలార్ పవర్ గ్రిడ్కి సంబంధించి ఎట్లా కేటాయించబోతున్నారని చెప్పి చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనకు రసీదులు, రెవెన్యూ రసీదులు ఎట్లా వస్తున్నాయి, ఇది మనం ఆల్రెడీ వ్యయానికి సంబంధించి చూసాం. వాటికి సంబంధించి నేను స్టార్టింగ్ వీడియోలో మీకు వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవి మనకు టోటల్గా 30 క్వశ్చన్స్, మొత్తం మీ కంప్లీట్ బడ్జెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఈ క్వశ్చన్స్కి కంప్లీట్ ఆన్సర్ నేర్చుకున్న తర్వాత మీకు టైం ఉంటే ఇంకా మళ్ళీ బడ్జెట్ చూడండి. సో మ్యాక్సిమం మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నేను చెప్పినటువంటి 55 క్వశ్చన్లో మీకు కవర్ అవుతాయి. ఇలా 30 చూసాం, అందులో ఒక 20 క్వశ్చన్స్ చూసాం. మొత్తం 55 క్వశ్చన్స్ ద్వారా మీకు బడ్జెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు అయితే అందించాను. మీరు ఇంకా చదవాలనుకుంటే ఈ క్వశ్చన్లకు మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ తెలిసిన తర్వాత మీరు మళ్ళీ బడ్జెట్ ఓపెన్ చేసి చూడండి. అంత టైం మీకు ఉన్నట్లయితే చూడండి. మ్యాక్సిమం నేను అన్ని ఇంపార్టెంట్ అంశాలను కవర్ చేస్తే ఈ వీడియో చేయడం జరిగింది. చూసిన ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. ఇంత టైం వెచ్చించి మీకు ఫ్రీగా కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను కనుక మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి అట్లీస్ట్ ఒక 5 వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి. సో మన యాప్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసుకోండి. ఈ ఒక్కరోజు టైం ఉంది కనుక
సో 199కే మనం చాలా కోర్సెస్ అందిస్తున్నాం. గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన ఫుల్ వీడియో కోర్స్ కావచ్చు అండ్ టెస్ట్ సిరీస్ కూడా 199కి అందిస్తున్నాం. అండ్ SIPCకి సంబంధించిన ప్రిలిమ్స్ మెయిన్స్ సంబంధించిన పూర్తి కోర్సు 199కి అందిస్తున్నాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి కోర్సు 199కి అందిస్తున్నాం. టెట్ DSC వీటికి సంబంధించి SGTకి సంబంధించి కూడా 199కి అందిస్తున్నాం. ఇంకా అవే కాకుండా సబ్జెక్ట్ వైజ్ కూడా చాలా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్లో చాలా తక్కువ ప్రైస్కే హ్యాండ్ రైటింగ్ చేత రాసిన నోట్స్ అనేది అందుబాటులో ఉంటుంది. మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్లో చాలా క్వాలిటీ కంటెంట్ అనేది అందించడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చినట్లయితే కోర్సులు తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.